మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య, సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. హలో, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ స్టార్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరేనా ఫేస్బుక్ గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తుంది ఆర్జే సబీహా. ఆడియన్స్, మీరు కూడా మాతో ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORI.LIVE1 కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్, అంటే సమాజంలో సహజీవనం పట్ల ఏర్పడిన కొన్ని ప్రిజుడైజెస్ కావచ్చు. దాని గురించి రీసెంట్ గా మనకి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఒక జడ్జ్మెంట్ పాస్ చేసిందండి. అదొక జడ్జ్మెంట్ లో ఇట్ ఈస్ అ సోషల్లీ అండ్ మోరల్లీ అన్యాక్సెప్టబుల్ రిలేషన్షిప్ అని కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది జస్టిస్ హెచ్ఎస్ మదన్ గారు. సో ఆయన ఏ కారణంగా ఆ కమెంట్స్ చేశారు అండ్ జనరల్లీ ఒక సొసైటీలో, మన సమాజంలో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ని ఎలా చూస్తారు, అది ఎంతవరకు కరెక్ట్ అన్నదాన్ని ఈ రోజు మనం విశ్లేషించుకుందాం. అండ్ ఈ ఎనాలిసిస్ లో మనతో పాటు తమ విశ్లేషణ అందించడానికి మన గెస్ట్ విశ్వనాథ్ జయంతి గారు ఉన్నారండి. ఆయన బాబు గోగినేని గ్రూప్ అడ్మిన్, అలాగే హ్యూమనిస్ట్ కెఫే నిర్వాహకులు. అండ్ మరొక గెస్ట్ శ్రీకాంత్ చింతల గారు, ఆయన ఒక అడ్వకేట్ అండ్ ప్రముఖ మానవవాది అండ్ అంబేద్కరైట్. వెల్కమ్ శ్రీ విశ్వనాథ్ గారు. హలో అండి సబీహా. హలో అండి. అండ్ కాసేపట్లో మనతో పాటు శ్రీకాంత్ చింతల గారు కూడా జాయిన్ అవుతున్నారు. అలాగే మన రెగ్యులర్ గెస్ట్ గోవింద్ గారు కూడా ఈ రోజు మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ అండి సబీహా గారు. నమస్తే అండి విజయ్. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. ఎస్ అండి. అయితే విజయ్ గారు, మీరు ఈ జడ్జ్మెంట్ వినే ఉంటారు. ఈ జడ్జ్మెంట్ రాగానే మనకి ట్విట్టర్ లో చాలా బాగా అంటే 2 sides ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి. జస్టిస్ మదన్ గారు చెప్పిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అన్నవి మోరల్లీ అండ్ సోషల్లీ అన్యాక్సెప్టబుల్ అని చెప్పడం జరిగింది కదా. సో ఇది కరెక్ట్ అని కొంతమంది, కాదని ఇంకొంతమంది వాదిస్తున్నారు. మామూలుగా ప్రజలకి చాలా డౌట్స్ ఉంటాయి, అసలు ఇందులో ఎంతవరకు లీగాలిటీ ఉంటుంది, ఎంతవరకు అమ్మాయి లేదా అబ్బాయికి రైట్స్ గురించి మాట్లాడవచ్చు అది అన్నదానికి, అవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. ముందుగా అసలు సొసైటీ, సమాజంకి లివ్ ఇన్ అన్నది వాళ్ళ పర్సనల్ చాయిస్ అన్నప్పుడు దాంట్లో సమాజం ఎందుకు వస్తుందండి? అవును, లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, అది పూర్తిగా వ్యక్తిగతమైన అంశంగా మనం యాక్చువల్గా చూస్తూ ఉంటాము. అండ్ చట్టాలు కూడా అలానే చెప్తా ఉన్నాయి. మీరు ఏదైతే కామెంటరీ, జడ్జి గారి కామెంటరీ ఏదైతే చెప్పారో, ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. బట్ ఓవరాల్ కాంటెక్స్ట్ ఇది డిఫరెంట్ కాంటెక్స్ట్ అండి యాక్చువల్లీ. సో ఒక మేజర్ అయినటువంటి 18 ఏళ్ళ ఆవిడ, తర్వాత అలాగే ఒక 21 ఏళ్ళ యువకుడు, వీరు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడం వల్ల వాళ్ళ, అంటే ఎవరైతే అమ్మాయి తరఫున ఉన్నటువంటి వారి నుండి వీళ్ళకి ఒక లైఫ్ థ్రెటనింగ్స్ లాంటివి రావటం వల్ల మాకు రక్షణ కావాలి అని చెప్పి వీళ్ళు కోర్టుకు వెళ్ళడం. కోర్టుకు వెళ్తే ఇట్లా ఈ సందర్భంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు అనమాట. ఈ కోర్టు ఇలాంటి కేసెస్ చాలా వస్తున్నాయి ఈ మధ్యన. సో సోషల్, అలాగే ప్రొటెక్షన్ ని కూడా డినై చేశారండి. ప్రొటెక్షన్ చేయడానికి కూడా వాళ్ళు, ప్రొటెక్షన్ అందివ్వడానికి కూడా వాళ్ళు అంగీకరించలేదు. సో దాన్ని వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేద్దామని వెళ్తున్నాను. మనం లా డ్యూ కోర్స్ లో వాళ్ళు ఫాలో అవుతారు. బట్ ఈ నేపథ్యంలో చేసినటువంటి కామెంటరీ ఏదైతే ఉంటే బాగా వివాదాస్పదంగా అయింది యాక్చువల్గా. సో దీనికి మామూలుగా మనం మీరు ఇందాక అన్నట్టుగా కల్చరల్ మోరల్ అనేటటువంటి యాంగిల్ ఒకటి, అలాగే చట్టం యొక్క యాంగిల్ ఒకటి, ఈ 2 రకాల యాంగిల్స్ లోనూ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది.
సో భారతదేశం చూసుకుంటే మన కల్చరల్ గా కూడా మనకి వేదిక్ ఎరాలో కూడా ఈ లివింగ్ రిలేషన్షిప్ లాంటి అంటే ఆ పేరు అదే ఉండకపోవచ్చు, ద ఫీచర్స్ ఆఫ్ ద అవును, ఎర్లీ మ్యాన్ స్టేజ్ లో అవును ఫీచర్స్ ఆఫ్ ద రిలేషన్షిప్ విల్ బి అలా సేమ్. ఇప్పుడు ఏదైతే లివింగ్ రిలేషన్షిప్ దాదాపు అలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి కూడా మనకి పాత టెక్స్ట్ లో రిఫరెన్సెస్ ఉన్నాయి. దీన్ని మైత్రి కరార్ అంటారు యాక్చువల్గా. సో ఇద్దరు వ్యక్తిగత లింగానికి మధ్యలో వాళ్ళ స్నేహితులుగా ఉండి వాళ్ళు కలిసి జీవించడం, ఒకరినొకళ్ళు చూసుకోవడం, లిఖిత పూర్వకమైన ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే దాన్ని మైత్రి కరార్ అంటారు అనమాట. సో దిస్ ఈ అరేంజ్మెంట్ మనకి అప్పుడు పురాతన కాలంలో కూడా ఉంది. అట్లానే మనకి చాలా మందికి ఐడియా ఉండుంటుంది మన వివాహ వ్యవస్థలో 8 రకాల వివాహాలు ఉంటాయని చెప్పి. రాక్షస వివాహం అని, దైవ వివాహం అని, గాంధర్వ వివాహం అని, రకరకాల వివాహాలు. ఇందులో గాంధర్వ వివాహం అనేటటువంటి వివాహం ఏదైతే ఉందో దాదాపుగా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ లాంటి ఒక రకమైనటువంటి అంటే ఏదైనా భావ నిఘంటు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటే దాంట్లో సరిపోయేలాగా మనకి గాంధర్వ వివాహం అనేది కనపడుతుంది. దీని క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయంటే భార్యాభర్తలుగా వాళ్ళకి నచ్చినంత కాలం జీవించడానికి, అంటే నచ్చిన స్త్రీతో నచ్చిన పురుషుడు భార్యాభర్తలుగా సహేతుకమైనటువంటి కాలం జీవించడానికి అతన్ని వివాహం అనేది, అంటే వివాహం అంటే గాంధర్వ వివాహం అంటే జస్ట్ చూడడంతో గాంధర్వ వివాహం అనుకుంటారు. సో వివాహం అనే రిచువల్ లాంటిది ఏమీ లేకుండా మతపరమైన ఎక్కువ కాలం జీవించడం ఎక్కువ కాలం జీవించడాన్ని, కలిసి జీవించడాన్ని, ఈ సంబంధాన్ని గాంధర్వ వివాహం అంటారు అనమాట. సో దీంట్లో అంటే మనకి మ్యారేజ్ ఇన్స్టిట్యూషనలైజ్ అయిన తర్వాత దీనికి కారణాలు, కొన్ని రకాల కారణాలు ఉన్నాయి. ఏ రకమైన కారణాలు అంటే మనకి కల్చరల్ కారణాలు ఉన్నాయి. మనకి ఈ ఇన్స్టిట్యూషనలైజ్ అయిన తర్వాత ఏదైనా మ్యారేజ్ బ్యాక్గ్రౌండ్ లో మనం తీసుకున్నట్లయితే మనది యాక్చువల్గా పురుషాధిక్యతమైన సమాజం కావడం వల్ల స్త్రీని ఒక ప్రాపర్టీగా అనుకుని దానిపైన పూర్తి హక్కు నాకే కావాలి అనేటటువంటి భావజాలం నుండి యాక్చువల్గా ఈ వివాహం అనే కాన్సెప్ట్ రావడం అనేది జరిగింది. సో కంప్లీట్ గా ఒక వివాహం కనుక నేను ఒక స్త్రీని నేను ఒక పురుషుడిగా నేను చేసుకుంటే జీవితాంతం తను నాతోటే కలిసి ఉండాలి అనేటటువంటి అరేంజ్మెంట్ చేయడానికి కొన్ని రకాలైనటువంటి రిచువల్స్ కలిపి ఒక ఇన్స్టిట్యూషన్ గా డెవలప్ చేశారు. దీనికి ప్రోస్ కాన్స్ కూడా ఉన్నాయి అనుకోండి. ప్రోస్ అంటే ఇప్పుడు స్త్రీ యొక్క ఆలన పాలన చూసుకునేటటువంటివి, తర్వాత వాళ్ళ పిల్లల యొక్క బాధ్యత తీసుకునేవి, ఇవన్నీ ప్రోస్ ఉన్నాయి. కాన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో, ఈ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ లోంచి యాక్చువల్గా ఈ వివాహం అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చింది. ఈ దాంట్లోంచి మనం ఆలోచించుకున్నట్లయితే మిగిలిన గాంధర్వ వివాహం కానీ వేరే వేరే వివాహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత మనకి యాక్చువల్గా మారిపోయినాయి అనమాట. అవి ఆదరణ కోల్పోయాయి. సో ఇందాక చెప్పినట్టుగా ఈ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రోస్ కాన్స్ అనుకుంటే, మతపరమైనటువంటి రిచువల్ తోటి వివాహం చేసుకున్నాక వాళ్ళకి కొంత, అంటే స్త్రీకి కొంత సెక్యూరిటీ అంటే అనేటటువంటి సిచ్యువేషన్ ఉండే, మగవాడు కల్పిస్తాడు అన్న బాధ్యతని వాళ్ళకి ఒక రకమైనటువంటి ఇన్సెంటివ్ గా వాళ్ళు అంటే ఈ సమాజం ఇచ్చింది. దాని తర్వాత రక్షణ అనే ఇన్సెంటివ్ ఇచ్చింది, ఆలన పాలన చూసుకునేటటువంటి ఇన్సెంటివ్ ఇచ్చింది. సో ఇంకొక విషయం ఏంటంటే, అవును ఇన్సెంటివ్ ఇచ్చింది, బట్ యా ఇన్సెంటివ్ ఇచ్చింది. సో మీరు ఇప్పుడు మ్యారేజ్ లో ఇన్సెంటివ్ ఇచ్చింది అంటున్నారు కదా, అలాంటప్పుడు ఇప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో మీరు చెప్పినట్టు వేదిక్ పీరియడ్ లో మనకి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అన్న కాన్సెప్ట్ ఉందంటే, మనం మళ్ళీ అంటే అదొక అన్సివిలైజ్డ్ వే అని చెప్పి మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ తీసుకొస్తే మళ్ళీ లివ్ ఇన్ రిలేషన్షిప్ అయితే అది అన్సివిలైజ్డ్ కింద అవ్వదా అండి? మళ్ళీ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అన్న కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తే
అంటే ఈ మధ్య కాలంలో పాతకాలమే గొప్ప అనుకుంటున్నారు కదా! సో, అన్‌సివిలైజేషన్ అయినా సో, అంటే యా ఒక ఆయన ఏదో పుస్తకం రాసాడు. 'గో బ్యాక్ టు వేదాస్' అని చెప్పి ఒక పుస్తకం రాసాడు. సో, అట్లాగా ఆహ్, పాతకాలమే గొప్ప అని అనుకుంటున్నాం కదా! ఇప్పుడు. సో, అది కూడా మనం ఆలోచించుకోవాలి. కానీ నేను చెప్పదలుచుకున్న కాంటెక్స్ట్ యాక్చువల్‌గా అది కాదు. అప్పుడున్నటువంటి వివాహ వ్యవస్థల్లో 8 రకాల వివాహ వ్యవస్థల్లో గాంధర్వ వివాహం అనేది కూడా ఒక వివాహం కింద గుర్తింపబడింది అని చెప్తున్నా. సో, మనకి లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అనేది ఇప్పుడే గాదు, అప్పటినుంచి కూడా ఉన్నది అని చెప్పాలని అనుకున్నాను. ఇది ఎక్కువగా ఆదరణ కోల్పోవడానికి, జనాదరణ కోల్పోవడానికి ప్రైమరీ రీజన్ ఏదైతే ఆహ్, ప స్త్రీని ఒక ఆబ్జెక్టివ్‌గా ఆలోచించుకోవటం, దాని మీద సర్వాధికారాలు నాకే కావాలనుకున్నటువంటి పురుషాధిక్యం ఇంకొకటైతే, జనరల్‌గా సమాజం చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఆహ్, ఆహ్, ఈ దోపిడీకి గురయ్యేటటువంటి అంటే లైంగిక దోపిడీకి గురయ్యేటటువంటి స్త్రీలని ఆహ్, ఆహ్, దృష్టిలో ఉంచుకొని అంటే ఆహ్, ఒక రకంగా ఆహ్, అంటే స్త్రీకి అంటే అన్ని రకాలుగా మగవాడితోటి అన్ని రకాలుగాను సమాన స్థాయి ఉన్నప్పటికీ ఆహ్, కొ కొన్ని సమయాలలో తనకి స్త్రీకి కొంత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ పీరియడ్‌లో తనకి కొంత ఎక్స్‌ట్రా కేర్ కావాల్సిన ఉంటుంది. సో, అప్పట్లో నుంచి కూడా. సో, దీని మీద ఆ టైంలో డిపెండెన్సీ అనేది కొంత మగవాడి మీద డిపెండెన్సీ అనేది అవుతుంది. సో, దీన్ని ఊహించుకొని, దీన్ని దృష్టిలో ఉంచుకొని దానికి అనుకూలంగా తనకి అనుకూలంగా ఉండేటటువంటిగా సిట్యుయేషన్ క్రియేట్ చేసుకున్నట్టు దాన్ని బేస్ చేసుకుని ఈ వివాహ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని నిర్మించారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో, అప్పుడు అలాంటి టైంలో లైంగికంగా దోపిడీకి గురి అవటం, లేదంటే అంతకుముందు దాని తర్వాత ఏదైతే వయసులో కొంత తక్కువ అంటే మన ఎబిలిటీస్‌ని పూర్తిగా అంటే మన రెగ్యులర్ వర్క్స్‌ని కూడా పూర్తిగా చేసుకోలేని టైంలో ఆహ్, కొన్నాళ్ళు లైంగిక దోపిడీకి గురైన తర్వాత దాని తర్వాత ఒక రక్షణ కావాల్సిన అవసరం స్త్రీకి ఉంటుంది అని చెప్పేసేటువంటి ఒక భావనలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఇన్సెంటివ్స్‌గా చూపించి ఈ ఈ ఈ యాక్చువల్‌గా ఉండేటటువంటి తన పురుషాధిక్యతని దీని మీద సమాజం ముందుకి ఉంచింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో, కల్చరల్‌గా అని తీసుకుంటే. ఒకవేళ ఇప్పుడు మనం లీగల్‌గా మనం ఆలోచించుకున్నట్లయితే లివింగ్ రిలేషన్ భారతదేశంలో పూర్తిగా చట్టబద్ధంగా మనం చెప్పుకోవచ్చు యాక్చువల్‌గా. లివ్ ఇన్ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలో ప్రత్యేకంగా ఏమి చట్టాలేం లేవు దీనికి. అంటే ఇది ఉండాలి, కరెక్ట్ కాదు అని చెప్పి. ఎందుకంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. మనకి అంటే ఇప్పటికీ మనకి యూనిఫైడ్ సివిల్ కోడ్ కావాలి అని చెప్పి వాదించేవాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ, మనకి ప్రస్తుతం ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో మనకి సివిల్ కోడ్ అనేది యూనిఫార్మ్‌గా లేదు. అన్ని మతాలకి, అన్ని రకాలైనటువంటి ప్రజలకి యూనిఫార్మ్‌గా లేదు. కాబట్టి ఈ సివిల్ కోడ్ యూనిఫామ్‌గా లేకపోవటం, ఈ వివాహానికి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అంత యూనిఫామ్‌గా లేకపోవటం వల్ల మన మన రాజ్యాంగంలో లివ్ ఇన్ రిలేషన్ లాంటి అంటే ఒక సబ్జెక్ట్ డిస్కస్ చేయకపోవడం వల్ల అంటే అప్పుడు ఈ రకమైనటువంటి సమస్యలు వస్తాయని ఊహించి ఉండకపోవచ్చు. సో, దాన్ని ప్రత్యేకంగా డిస్కస్ చేయకపోవడం వల్ల కూడా మనకి దీని ప్రస్తావన లేదు అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. అందుకని మనకి మనం ఎలా చూసుకుంటామంటే కోర్టులు ఏ విధంగా చూస్తాయంటే వివాహాన్ని వ్యక్తిగత విషయాలుగాను కేస్ టు కేస్ విషయంగా చూసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లింలకి ఉండేటటువంటి వివాహ వెసులుబాట్లు అలాగే హిందువులకు ఉండేటటువంటి ఈ విధమైనటువంటి విషయాలు కూడా అన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేస్ టు కేస్ కింద మనం తీసుకుంటూ ఉంటారు మన దాంట్లో. కానీ లివ్ ఇన్ రిలేషన్ లేదా వివాహేతర సంబంధం ఏదైతే ఉందో అది నేరం కాదు అని చెప్పి మనం క్లియర్‌గా మనం అర్థం చేసుకోవచ్చు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ఏదైతే ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో పౌరులందరికీ జీవన హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఏదైతే మేజర్ అనేటటువంటి ఒక లైన్ తీసుకుని.
సో అంటే ఒకళ్ళు కోరుకున్న విధంగా ఒకళ్ళు జీవించడానికి ఆ సాంప్రదాయమైనటువంటి వాళ్ళు కోరుకున్న సాంప్రదాయం జీవించడానికి కూడా వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. అది చట్టవిరుద్ధం కూడా కాదనమాట. సో దీన్ని ఒక దానికి ఒక ఒక లీడ్గా మనం తీసుకోవచ్చు. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ దృష్టిలో పెట్టుకుని వివాహ వ్యవస్థలో మేజర్ అయిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన వ్యక్తిని ఒకవేళ వివాహం కాకపోయినా సరే ఒకే రకమైనటువంటి వివాహం. కానీ కొన్ని సమస్యలు మనకు వస్తాయి. ఎప్పుడైతే మనం ఇందాక కల్చరల్ గా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చర్చించుకునేటప్పుడు కొన్ని ఇన్సెంటివ్స్ అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని చూసుకోవటం, వాళ్ళకి ఈ కొన్ని బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఇందులో ఈ లివ్ ఇన్ రిలేషన్స్ లో మనకి ఇన్సెంటివైజ్ చేస్తారు, ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా చేస్తారనే దాంట్లో మనకి చాలా క్లియర్ గా మనకి చాలా తీర్పులు ఉన్నాయన్నమాట మన దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఖుష్బూ కన్నియమ్మల్ అనే కేసు ఒకటి జరిగింది. దీంట్లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. దీన్ని ఇందాక చెప్పినట్టుగానే 21 ప్రకారం జీవన హక్కు ఉంటుందని, ఆర్టికల్ 21 ప్రకారం జీవన సంబంధం ఉంటుందని చెప్పేసి, అట్లానే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అన్ని అనుమతించదగినవి అని చెప్పి 2 ప్రధాన జీవన చర్యలను చట్ట విరుద్ధంగా పరిగణించలేము అని చెప్పి కోర్టు పేర్కొంది. అంటే ఏదైతే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉందో అది చట్ట విరుద్ధం కాదు అని డైరెక్ట్ గా ఒక ఇండివిజువల్ కెపాసిటీలో, ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో చూడాలి తప్ప దీన్ని నేరంగా చూడొద్దు అని చెప్పి జీవించే హక్కు అనే బేస్ చేసుకుని ఖుష్బూవి కన్నియమ్మల్ కేసు 2010లో జరిగింది. దీని ప్రకారం చెప్పింది అనమాట. అలాగే మనకి లతా సింగ్ వర్సెస్ యూపీ ఆ కేసు ఒకటి ఉంటుంది. అది కూడా సేమ్ భారతదేశం సుప్రీంకోర్టులోనే జరిగింది. అది 2 విభిన్నమైనటువంటి లింగాలకి, అంటే వేరే జెండర్ కి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఒకవేళ కనుక పెద్దలు అంటే మేజర్స్ అని మనం అనుకోవాలి, అంగీకరించినట్లయితే వాళ్ళిద్దరు అంగీకరించి లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏదైతే మనం తీసుకుంటే దాన్ని అనైతికంగా భావించరాదు అని చెప్పి మనకి లతా సింగ్ కేసులో చెప్పారు. అట్లనే దానికి ఒక నోట్ కూడా ఇచ్చారు. నోట్ ఏంటంటే వ్యభిచారం కాదు అని చెప్పి, వ్యభిచారం కాకుండా వేరే అన్ని రకాలమైన సంబంధాలు లీగలే అని చెప్పినట్టుగా మనకి తెలుస్తా ఉంది. అట్లనే మనకి ఇంద్ర శర్మ తర్వాత వికేవి శర్మ కేసు 2013లో జరిగింది. దీంట్లో కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ నేరం లేదా సామాజికంగా ఆమోదనీయం కాకపోతే ఆమోదనీయమే, అది పాపం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. వివాహం చేసుకోవాలా లేదా ఏ రకంగా వివాహం చేసుకోవాలనేది అది ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో వాళ్ళ వ్యక్తిగత విషయం అని చెప్పి క్లియర్ గా దాంట్లో చెప్పడం జరిగింది అనమాట. సో మనకి న్యాయస్థానాలు చాలా క్లియర్ గానే, సుప్రీంకోర్టు చాలా క్లియర్ గానే ఉన్నారు వివాహేతర సంబంధాల విషయంలోనూ, అలాగే లివింగ్ రిలేషన్షిప్ లో, ఈ రెండిట్లో కూడా చాలా క్లియర్ గానే ఉన్నారు. అండ్ వాళ్ళు ఏదైతే లైన్ గీసారో వ్యభిచారానికి, తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్, ఈ రెండాటికి ఎలా అయితే లైన్ ఏదైతే గీసారో అది చాలా స్పష్టంగానే ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కాంటెస్ట్ ఏదైతే ఉందో దీంట్లో వారు చేసినటువంటి కామెంటరీ అది ఆయనది వ్యక్తిగత కామెంటరీ కింద మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. జడ్జిమెంట్లో అది లేదు కాబట్టి. సో ఈ రకంగా మనం అంటే కాంటెస్ట్ ని బట్టి కామెంటరీని చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇది చట్టబద్ధం కాదు అని మనం అర్థం చేసుకునేలాగా మనం ఉండకూడదు. లేదంటే మోరల్ గా కరెక్ట్ కాదు అనేటటువంటి ఉద్దేశాలు మనం చేసుకోవడానికి లేదు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను.
ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇది మన ఇండియన్ కల్చర్‌లో ఉందంటున్నారు. అండ్ దీనికి లీగాలిటీ గురించి మాట్లాడారు కాబట్టి అంటే మన వాళ్ళు నేను చూసిన చాలా ఆర్గ్యుమెంట్స్‌లో ఆర్గ్యూ చేసే పాయింట్ ఏంటంటే, ఈ లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అన్నది మనకి వెస్టర్న్ కల్చర్ త్రూ వచ్చింది కాబట్టి, వెస్టర్న్ కల్చర్‌లో ఇది ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళ ఫీలింగ్స్ ఉండవు. మన ఈ అందుకని మన ఇండియన్ కల్చర్‌కి సూట్ కాదు. మనకి ఫీలింగ్స్ ఎక్కువ. మనకి హ్యూమన్ ఎమోషన్స్, ఎఫెక్షన్స్ అనేవి ఎక్కువ అన్నది ఒక వాదన. ఇది గాక ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది ఓన్లీ హై క్లాస్ సొసైటీ అంటే వెరీ రిచ్ అండ్ సెలబ్రిటీ స్టేటస్ వాళ్ళకి మాత్రమే వర్కౌట్ అవుతుంది. కానీ పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి వర్కౌట్ కాదు అన్నది ఈ వాదన. దీని గురించి మీ అభిప్రాయం గోవింద్ గారు అండ్ విశ్వనాథ్ గారు? నేను ఒక పాయింట్ యాడ్ చేస్తానండి. నన్ను అడిగారు కనుక విశ్వనాథ్ గారు కూడా దీని మీద యా. ఎక్స్టెన్షన్ చేయొచ్చు. నేను ఫస్ట్‌ది ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. అది విశ్వనాథ్ గారు ఆల్రెడీ టచ్ చేశారు పాయింట్ అది. సో దాని ఎక్స్టెన్షన్ ఏంటంటే, మన ఈ భారత రాజ్యాంగం ఈ భూమిక ఏదైతే ఉందో, జీవించే హక్కు, స్వేచ్ఛ ఆ 2 ఉన్నాయి దాంట్లో. అందులో అయితే తిరుగులేదు ఏదైనా సరే. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే ఈ హక్కులను ఉపయోగించుకోవడానికి లేదా తన లేకపోతే ఆమె వాళ్ళు ఇద్దరైనా సరే, అతడు ఆమె వాళ్ళిద్దరూ ఆ ఎంపికకు మన కోరికలకి అనుగుణంగా మనం మన లైఫ్ పార్ట్నర్ని అంటే మన జీవిత భాగస్వామిని ఎంచుకునే అధికారం ఉంటుందన్నమాట. అదేవిధంగా మన యొక్క అభివృద్ధిని మనం ఫుల్లెస్ట్ అంటే మనకి మన మన సామర్థ్యానికి తగ్గట్టుగా మన అభివృద్ధిని చేసుకునే హక్కు కూడా మనకు ఉంటుందన్నమాట. దాన్ని కూడా ఎవరు ఆపలేరు. అయితే ఇందులో ముఖ్యంగా ఈ సుప్రీంకోర్టు మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల్లో ముఖ్యంగా ఉన్నది ఏంటంటే, ఎవరైనా సరే వివాహం ద్వారా తన జీవిత భాగస్వామిని లాంఛనప్రాయంగా లేదా మనకి అనధికారంగా కూడా మనం ఆ హక్కును పొందుతాం. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ద ఇండివిజువల్ ఆల్సో హ్యాస్ ద రైట్ టు ఫార్మలైజ్ ద రిలేషన్షిప్ విత్ ద పార్ట్నర్ త్రూ మ్యారేజ్ ఆర్ టు అడాప్ట్ ఏ నాన్ ఫార్మల్ అప్రోచ్ ఆఫ్ ఎ లివింగ్. నాన్ ఫార్మల్ అప్రోచ్ అంటే ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ అనమాట. అంటే లాంఛనప్రాయంగా మీరు మ్యారేజ్ చేసుకున్నా, లాంఛనప్రాయంగా కాకపోయినా మ్యారేజ్ చేసుకున్నా సరే, మీ ఫుల్లెస్ట్ రైట్స్ మీకు ఎప్పటికీ పోవన్నమాట. సో ఎవరైనా జడ్జిమెంట్ ఇచ్చారు అంటే ఆ జడ్జిమెంట్ ఎప్పుడూ కూడా మనకి ఆబ్జెక్టివ్ జడ్జిమెంట్ ఉండాలి తప్ప సబ్జెక్టివ్ జడ్జిమెంట్ ఉండకూడదు. ముఖ్యంగా మనకి హైకోర్టులో చూసుకున్నప్పుడు ఎక్కువగా కూడా ఈ ముందు ఏమి ఇచ్చారు జడ్జిమెంట్, మనం వీళ్ళకి కనుక ప్రొటెక్షన్ ఇచ్చినట్లయితే మనం ఈ లివింగ్ రిలేషన్షిప్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. దాని ద్వారా ఈ సోషల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది డిస్మాంటిల్ అయిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది. అందువల్ల మేము ఇవ్వలేమని చెప్పారు. అది మామూలుగా మీరు ఆలోచించండి, అసలు ఎంత అంటే మన సుప్రీంకోర్టు ఇచ్చింది కనుక మనం ఏదో రెస్పెక్ట్ చేయాలని కాకుండా మామూలుగా ఒపీనియన్ చూడండి. ఎవరైనా సరే మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము, లేకపోతే మేమిద్దరం కలిసి జీవిస్తున్నాము, అలా జీవించడం ద్వారా మా పేరెంట్స్ నుంచి కానీ లేకపోతే బంధువుల నుంచి కానీ మాకు ప్రమాదం ఉందని చెప్పినప్పుడు అది క్రిమినల్ యాక్ట్ అవుతుందంటే, మీరు ప్రొటెక్షన్ కల్పించమన్నారంటే డజంట్ మ్యాటర్ వాళ్ళ మ్యారేజ్ చేసుకున్నారా చేసుకోలేదన్న తర్వాత సంగతి. అది బేసిక్ నాలెడ్జ్ అనమాట. ఇటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా జడ్జిమెంట్ ఎలా ఇస్తారన్నది నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ తిరిగి ఆనర్ కిల్లింగ్స్ కరెక్ట్, ఆనర్ కిల్లింగ్స్ కానీ ప్రొటెక్షన్ కల్పించమని కానీ, లేకపోతే మనకి ఈ క్యాస్ట్ బేస్డ్ కి సంబంధించినవి కానీ, లేకపోతే ఆర్థిక స్తోమతలు అంటే మనకి ఆనర్ కిల్లింగ్ లో అంటే 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటేమో రిచ్ అండ్ పూర్ కేటగిరీ ఒకటి, ఇది ఒకటి. మూడవది ఏంటంటే ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ 2005 అంటే డొమెస్టిక్ వైలెన్స్ ప్రొటెక్షన్ లో ఏముంటుందంటే, ఉమెన్ కి ఏ రకమైన ప్రొటెక్షన్ ఉందంటే, ఆమె మ్యారేజ్ చేసుకున్నా మ్యారేజ్ చేసుకోకపోయినా సరే, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నా సరే, ఆమె ప్రొటెక్షన్స్ అంటే ఆమెకి గనక భర్త నుంచి కానీ, బంధువుల నుంచి కానీ, పేరెంట్స్ నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా సరే థ్రెట్ ఉన్నట్లయితే గ్యారంటీగా షీఈ్ ఎంటైటిల్డ్ ఫర్ ద ప్రొటెక్షన్. మన రైట్ కల్పించాలన్నమాట. అది ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ 2005 లో మనకు వచ్చిన బేసిక్ హక్కు అది. సో ఏ విధంగా చూసినా సరే అసలు అటువంటి జడ్జిమెంట్ ఎలా ఇస్తారా అనిపిస్తుంది అనమాట నాకు. దాని వరకు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సిన పని లేదు. మామూలుగా లా చదువుకున్న వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది అసలు జడ్జిమెంట్. కరెక్ట్. అటువంటి జడ్జిమెంట్స్ చాలా అంటే అటువంటివి యాక్సెప్ట్ అంటే చాలా మనకి ఎలా అనిపిస్తుంటుందంటే, ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాని మీద డిస్కషన్స్ పెట్టి 50% ఆఫ్ ద పీపుల్ సపోర్ట్ చేయడము, నేను సపోర్ట్ చేయట్లేదని మీరు అన్నారు కదా, సోషల్ మీడియాలో కొంతమంది సపోర్ట్ చేసి చేయలేదని.
ప్రతిదానికి మన కల్చర్ దాకా వెళ్ళిపోయామంటే వెస్టర్న్ కల్చర్ కంటే మన కల్చరు, మన గుడి మీద ఉన్న బొమ్మల దగ్గర నుంచి, గుడి మీద ఉన్న ఆ ఆ ఏమంటారు ఆ శిల్ప కళాఖండాల దగ్గర నుంచి, అదే విధంగా మనకి ఆ మనుశాస్త్రం దగ్గర నుంచి చూసుకుంటే, మనకి ద్రౌపది దగ్గర నుంచి, పురాణాల దగ్గర నుంచి మన సంస్కృతి ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. మీరు దాసనారాయణరావు గురించి కూడా చెప్తూ ఉన్నారు. ఒక పాయింట్ చెప్తున్నానండి. దాసనారాయణరావు గారు బొబ్బిలిపల్లి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, ఎన్టీ రామారావు అని. అంటే ఇప్పుడు నువ్వు ఈ కేసులో ఈ కోర్టులో ఓడిపోతే ఏమవుతుందని అడుగుతాడు అనమాట. అడిగితే నువ్వు పై కోర్టుకి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అంటారు. అందులో ఓడిపోతే ఏమవుతుంది అంటాడు, నువ్వు సుప్రీంకోర్టుకి అప్లై చేసుకోవచ్చు అంటాడు. అంటే చూసారండి, న్యాయస్థానానికి కూడా తీర్పు మారిపోతుంది. అంటే ఈ కోర్టు తప్పు అని భావించింది పై కోర్టు ఒప్పు అని భావిస్తుంది. అంటే కోర్టులకి న్యాయస్థానాలకి మధ్యలోనే సమన్వయం లేనప్పుడు మనిషికి ఎక్కడ న్యాయం జరుగుతుంది అని అంటాడు అనమాట. సో ఆ పాయింట్కి ఎప్పటికి వరకు ఆన్సర్ లేదు. యా, దట్స్ అ వెరీ గుడ్ పాయింట్ అండి. యస్, విశ్వనాథ్ గారు, నేను ఒక 2 క్వశ్చన్స్ అడిగాను కదా, అంటే అందులో ఒక ఆన్సర్ ఆల్రెడీ చేసేసారు గోవింద్ గారు. ఇది హై క్లాస్ పీపుల్ కి. యా, చెప్పండి. సో ఇప్పుడు కల్చరల్ గా భారతదేశం ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది వెస్ట్రన్ కంట్రీస్ నుంచి అడాప్ట్ చేసుకున్న కల్చర్ అని చెప్పి మీరు అంటున్నారు. అంటే అవునా కాదా అని అడుగుతున్నారు. బట్ దీనికి ఐ హావ్ ఆన్సర్డ్ దిస్. యాక్చువల్ గా మనకి వెస్ట్రన్ అంటే పురాతన కాలంలోనే మన దగ్గర గాంధర్వ వివాహం అనే కాన్సెప్ట్ ఉంది అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఈ రోజు మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి క్లియర్ గా చెప్పాను. సో ఒకవేళ దిగుమతి చేసుకున్నాము, వెస్ట్రన్ కల్చర్ ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి మోరల్ క్వశ్చన్స్, మోరల్ ఆబ్లిగేషన్స్ ఎవరైనా పెట్టినా సరే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం కింద ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఇది హ్యూమనిస్ట్ యాంగిల్లో చెప్పాలి అంటే అంటే ఈ వివాహం అనే ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో. హలో, ఐ ఆడిబుల్? హలో, yes ప్లీజ్ గో అహెడ్. సో ఇది వెస్టర్న్ కల్చర్ నుండి దిగుమతి చేసుకున్నది అనే దానికి ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇది కొన్ని హై క్లాస్ సొసైటీస్ లోనే ఉంటుంది అనేటటువంటి సిచ్యువేషన్ చాలా మంది చెప్తూ ఉంటారు. జనరల్ గా వేరే వాళ్ళలో వర్కౌట్ అవ్వదు, లేదంటే ఈ రిలేషన్షిప్స్ వల్ల ప్రమాదం జరుగుతుంది, సోషల్ ఫ్యాబ్రిక్ అన్నారు. సో సోషల్ ఫ్యాబ్రిక్ డిస్టర్బ్ అవుతుంది అనేటటువంటి ఈ సిచ్యువేషన్స్, ఈ కామెంటరీ లేకపోతే ఈ బయట మనకు వచ్చే వ్యతిరేకత, ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారో వాళ్ళకి వచ్చే వ్యతిరేకత ఏదైతే ఉందో, ఇది యాక్చువల్ గా 2 యాంగిల్స్ లో చూడాలి. యాక్చువల్ గా ఒక మొదటి యాంగిల్ ఏదంటే వాళ్ళ కల్చరల్ ప్రెజుడిస్, మనం ఏళ్ళకుగా మనం అలవాటు పడిపోయినటువంటి ఈ కల్చరల్ బ్యాగేజ్ ఏదైతే ఉందో మనం క్యారీ చేస్తున్నది, దానివల్ల మనకి ఆ రకమైనటువంటి ఆలోచన విధానం వచ్చిందని ఒకదాన్ని మనం ఆలోచించుకోవాలి. రెండో యాంగిల్ చూడాలంటే అతి జాగ్రత్త ఒకటి, అది కూడా ఒక రీజన్ అవుతుంది అనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా వివాహం అనే స్ట్రక్చర్ లేకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని తర్వాత ఉండే ఆఫ్ స్ప్రింగ్ తర్వాత తరాలు ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యతలు, అంటే వివాహం లేదా లివింగ్ రిలేషన్షిప్ ఏదైనా సరే ఓకే, విశ్వనాథ్ గారి కనెక్షన్ లాస్ అయినట్టుంది. యా, గోవింద్ గారు, అయితే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఇంకొక వచ్చే మేజర్ క్వశ్చన్ ఏంటంటే, అంత రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అదే మ్యారేజ్ కూడా చేసుకుంటే సేమ్ మీరు ఇక్కడ ఎలా ఉంటున్నారో, ఇక్కడ ఎలా జీవిస్తున్నారో అక్కడ కూడా అలాగే జీవిస్తున్నారు. అలాంటప్పుడు డిఫరెన్స్ ఏముంటుంది అన్నది వాళ్ళ వాదన అండి. అంటే ఇక్కడ ముఖ్యంగానండి అది వాళ్ళ చాయిస్ అండి. నేను అనేది ఏంటంటే, మనకి లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడానికి, మ్యారేజ్ చేసుకోవడానికి ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, అంటే ఇది సోషల్ గా, అంటే ఎవరినన్నా మనకి ఏమంటారు కౌన్సిలింగ్ ఇవ్వడానికి పనికొచ్చే మాట అనమాట. ఎవరైనా చాయిస్ మీరు చూసుకోవాలనుకోండి, మీకు 2 paths ఉన్నాయి, path A, path B. path B లో ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటింగ్ అని తీసుకున్నారనుకోండి. డేటింగ్ అంటే ఏంటంటే అసలు వ్యక్తి ఎలా ఉంటాడు, అసలు పర్సనల్ హైజీన్ అని తెలుసుకొని ఆ వ్యక్తి లైఫ్ పార్ట్నర్ కాదా నిర్ణయించుకునే అవకాశం మీకు ఉంటుంది అనమాట. కానీ ఈ మ్యారేజ్ చేసుకోవడం ద్వారా మీకు ఏమవుతుందంటే ప్రొటెక్షన్ వస్తుంది. మెయిన్ ఏ మ్యారేజ్ లో అన్నా సరే మీకు హిందూ వివాహ చట్ట ప్రకారంగా కూడా
మీకు హక్కులు వస్తాయి కొన్ని. ఏంటి, మీకు ఫైనాన్షియల్గా కానీ స్టేటస్గా కానీ. ఒకవేళ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వదిలేయాల్సి వచ్చినప్పుడు ఆ మ్యారేజ్ పరంగా మీకు అంటే మీకు భరణం కానీ లేకపోతే మీకు సెటిల్మెంట్ కానీ చాలా ప్రొటెక్షన్స్ ఉంటాయి మీకు మ్యారేజ్ చేసుకో. అదే విధంగా మ్యారేజ్ చేసుకొని, అవును, దానికి ఎలమని మ్యారేజ్ చేసుకొని దాన్ని బ్రేక్ చేయకుండా అతను ఇంకో మ్యారేజ్ చేసుకుంటే మీరు అతని మీద కేసు పెట్టే అధికారం చాలా వస్తాయండి మీకు. అందువల్ల మ్యారేజ్ చేసుకోవడంలో మీకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే మ్యారేజ్ చేసుకోవడం ద్వారా మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే క్రిమినల్ ఇంటెన్షన్ అండ్ దెన్ మొరాలిటీ, ఎథిక్స్ని సెపరేట్ చేయాలి. జడ్జెస్ ఎప్పుడు కూడా వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ కానీ, ఈ మొరాలిటీకి సంబంధించింది కానీ, సొసైటీ ఏమైపోతుందో అని కానీ ఇటువంటి నిర్ణయాలు చేయడానికి వాళ్ళకి ఏ అధికారం లేదు అసలు. జడ్జెస్ ఎప్పుడు కూడా పర్సనల్ హ్యూమన్ బిహేవియర్, మొరాలిటీ, ఎథిక్స్ వాళ్ళకి జడ్జికి సంబంధం లేదు. జడ్జికి సంబంధం ఉన్నది ఏంటంటే మన హక్కులు, రాజ్యాంగ పరంగా ఒక వ్యక్తికి ఏ హక్కులు ఉన్నాయి, ఆ హక్కుల్ని ఈ క్రిమినల్ ఇంటెన్షన్తో ఉన్న యాక్ట్స్ అది చూడాలంతే. అంతే తప్ప 18 years ఉన్నాయా, 21 years ఉన్నాయా, అమ్మాయా అబ్బాయా, ఏ సొసైటీకి సంబంధించింది, అయ్యో మీరు అలా చేస్తే మన సొసైటీ పాడైపోతుంది, ఈ జడ్జిమెంట్ ఇస్తే నేను సపోర్ట్ చేస్తానే అన్న పర్సనల్ ఒపీనియన్స్ జడ్జెస్కి సంబంధం లేదు. జడ్జెస్ అసలు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనమాట. అందుకే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఏ లా అయినా, ఏ జడ్జిమెంట్ అయినా సరే ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా ఉండాలి తప్ప సబ్జెక్టివ్గా. అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్ ఏంటి, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ మీద వాళ్ళకి థ్రెట్ ఉందని ప్రొటెక్షన్ కూడా వచ్చారు, అది ఇన్పుట్. అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, మనం మన దగ్గర ఉన్న బుక్స్ని రిఫర్ చేసి దాంట్లోని ఇది క్రిమినల్ యాక్ట్ అయితే దీని ప్రకారంగా వాళ్ళ ఎంటేట్లు కనుక వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని. అంతే తప్ప మధ్యలో మన ఒపీనియన్ తీసుకొచ్చి మన వివాహ చట్టము, హిందూ వ్యవస్థ, వెస్టర్న్ కల్చర్తో మన సాంప్రదాయం అంతా పాడైపోతుంది అని అటు ఇటు మిక్స్ చేసేసి మన ఒపీనియన్ చెప్పకూడదు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద రైట్ జడ్జిమెంట్. రైట్ జడ్జిమెంట్ ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్టింగ్, లాలో కాన్ఫ్లిక్ట్ అవుతుంది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ప్రీవియస్ కేసెస్ కూడా చాలా ఉంటాయి రిఫర్ చేయడానికి. అంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చినవి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 18 ఏళ్ల అబ్బాయి అమ్మాయి 19 ఏళ్ల అమ్మాయి కనుక పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ప్రొటెక్షన్ వస్తుంది. ఈవెన్ దో అబ్బాయి 21 years నిండకపోయినా సరే, మ్యారేజ్ చేసుకోకుండా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నా సరే, ఎందుకంటే అమ్మాయి ఈజ్ ఎంటైటిల్డ్ 18 years. సో లా అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది అనమాట. సో మ్యారేజ్ చేసుకోవడం ద్వారా మీకు వచ్చే హక్కులు మీకు వస్తాయి. లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న అడ్వాంటేజెస్ అంటే మీకు ఒక ఫోన్ ఉందనుకోండి, మీరు కాంట్రాక్ట్ తీసుకున్నారు, 1 year కాంట్రాక్ట్ తీసుకుంటారా, మంత్ టు మంత్ తీసుకుంటారా? మంత్ టు మంత్ కాంట్రాక్ట్ తీసుకుంటే దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ దాంట్లో ఉంటాయి, 1 yearలో తీసుకున్న అడ్వాంటేజెస్ దాంట్లో ఉంటాయి అనమాట. అలాగే మీరు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే యూ కెన్ ఎనీ టైమ్ వాక్ అవుట్, కానీ దానికి ఉన్న డిసడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. మ్యారేజ్ చేసుకుంటే మీకు ప్రొటెక్షన్స్ వస్తాయి. ఇందులో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు సీ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ రిలేషన్షిప్. ఎస్ అండి, తప్పకుండా. మనతో పాటు శ్రీకాంత్ గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ శ్రీకాంత్ గారు. అయితే ఇప్పుడే గోవింద్ గారు చెప్తున్నారు మ్యారేజ్ లో ఉన్న అడ్వాంటేజెస్ మ్యారేజ్ లో ఉన్నాయి, లివ్ ఇన్ లో కూడా ఉన్నాయి అని చెప్పి. మనం ఇంతసేపు లీగాలిటీ ఆఫ్ లివ్ ఇన్ గురించి మాట్లాడామండి. అండ్ లీగల్లీ మనకి లివ్ ఇన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అలాగే డిసడ్వాంటేజెస్ ఏమై ఉంటాయి, అండ్ యాజ్ అన్ అడ్వకేట్ మీరు ఈ జడ్జ్మెంట్ జస్టిస్ మదన్ గారి రిమార్క్స్ ని ఏ రకంగా చూస్తారండి? ఒక కాంటెక్స్ట్ లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ జరిగేటప్పుడు ఒక జడ్జికి వీటో పవర్ ఇవ్వాలా లేదా అనే ఒక కాంటెక్స్ట్ వచ్చింది. మేబీ సమ్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ అనుకుంటా. వచ్చినప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఒక మంచి అబ్జర్వేషన్ చేసి ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ చెప్తారు అనమాట. ఏంటంటే ఏ జడ్జికైనా కానీ, బీ ఇట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, నో డౌట్ హీ హ్యాస్ హిజ్ strengths and benefits, కానీ even chief justice of India, he is not above his prejudices, he is not above his shortfalls, he is not above his emotions. సో ఎవరికైనా కానీ అన్కంట్రోల్డ్ పవర్ చేతిలో పెట్టడం అనేది తప్పు, కరెక్ట్ కాదు అని చెప్పి he denied. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆర్టికల్ 21, what is the language of Article 21? No person shall be deprived of his life or personal liberty except according to the procedure established by law. This is the plain language. దీనికి పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఇంగ్లీష్లో లిటరేచర్ చేయాల్సిన అవసరం కూడా లేదు.
సో ఇక్కడ ఆ, ఈ జడ్జిమెంట్ ని దాని మీద నా ఒపీనియన్ ని చెప్పే ముందు నేను ఒక చాలా క్లియర్ గా ఒక మెసేజ్ మన వ్యూవర్స్ కి చెప్పాలనుకుంటున్నాను. ఐ విల్ ఒబే ద ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్, no matter whether it is right or wrong. Definitely, I have to obey. We all have to obey the order of the court. But we are not bound to respect the order of the court. మనం దాన్ని గౌరవించాల్సిన అవసరం లేదు. And I say, and it is my liberty to say, that I don't respect the judgment. I don't respect this order at all. Because it is against the spirit. ఇది రాజ్యాంగంలోని మౌలిక సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండే ఒక ఆర్డర్ ఇది. అండ్ దీనిలో మీరు చూడండి, నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ. ఇది ఒక పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. అంటే ఏంటి? ఏ వ్యక్తి కూడా తన స్వేచ్ఛకి, తన వ్యక్తిగత స్వేచ్ఛకి, తన లైఫ్ తను కాపాడుకోవడానికి, తను బ్రతకడానికి ఏమంటారు అనర్హుడుగా ఉండకూడదు. అంటే ఆర్ తను బ్రతకకుండా ఉండేలాంటి సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేయకూడదు. ఇట్స్ ద స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ. అయితే ఈ స్టేట్ కి కోర్టు దగ్గరికి ప్రభుత్వం నాకు రక్షణ కల్పించాలి అని ఎందుకు వస్తారు అంటే, మనకు అమెరికన్ లాలో ఒక ప్రిన్సిపల్ ఆఫ్ లా ఏంటి అంటే డాక్ట్రైన్ ఆఫ్ పేరెంట్స్ పార్ట్రే అంటారు. అంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరికి, అంటే స్టేట్ ఈజ్ ద పేరెంట్, స్టేట్ ఈజ్ ద ఫాదర్ ఆర్ మదర్ ఆఫ్ ద సిటిజన్స్ అని అర్థం. నాకు నా వ్యక్తిగతమైన స్వేచ్ఛలో కానీ, నాకు మౌలికమైన హక్కుల్లో కానీ నాకు ఎక్కడన్నా భంగం కలిగినప్పుడైనా, నాకు ఏదైనా డ్యామేజ్ అండ్ లాస్ జరిగినప్పుడు, నా డ్యామేజ్ ఫుల్ఫిల్ కాకపోయినా, నాకు ప్రొటెక్షన్ దొరకపోయినా స్టేట్ నన్ను ప్రొటెక్ట్ చేయాలి. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లా ఇన్ అమెరికన్ సిస్టమ్. అండ్ మనం ఇండియాలో ఈ సిస్టమ్ ని బై అడాప్టింగ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ అగ్రీడ్ టు దిస్ ప్రిన్సిపల్. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? ఒక ఇద్దరు వచ్చి మాకు మా లైఫ్ కి థ్రెట్ ఉంది, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అన్నారు. ఇప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వండి అన్న దాంట్లో ఒకవేళ ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఉండడానికి సెకండ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 ఏమంటుంది? ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే చట్టం నిర్దేశించిన ఒక విధానంతో తప్ప వేరే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని డిప్రైవ్ చేసే రైట్ ఎవరికి లేదు. ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ లా ఏంటి అంటే, ఈజ్ దేర్ ఎనీ ప్రొసీజర్? చట్టంలో ఈ రోజుకి ఏదన్నా ప్రొసీజర్ ఉందా? ఎవడన్నా లైఫ్ థ్రెట్ లో ఉంది అంటే వాడిని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అనే లీగల్ పొజిషన్ ఎక్కడన్నా ఉందా? ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? కొన్ని ఇండియాలో పక్కన పెడదాం. ఎవరికన్నా ఒక లైఫ్ థ్రెట్ ఉంది, నా పర్సనల్ లిబర్టీకి థ్రెట్ ఉంది, నా లైఫ్ కి థ్రెట్ ఉంది, లిబర్టీ కమ్స్ నెక్స్ట్. అసలు నా లైఫ్ కి థ్రెట్ ఉంది అన్నప్పుడు లేదు నీకు థ్రెట్ ఉంటే ఆల్రెడీ ప్రొసీజర్ ఉంది, థ్రెట్ ఉన్న వాడిని కూడా వదిలిపెట్టేయచ్చు, దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది ఉందా? రాజ్యాంగంలో ఉందా? ప్రొసీజర్ కోడ్ లో ఉందా? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఉందా? పోనీ ఎనీ చట్టం ఏదన్నా మైనర్ యాక్ట్, మేజర్ యాక్ట్ ఏదో ఒకటి తీసుకొచ్చి నాకు చూపించండి. వేర్ ఈస్ ద ప్రొసీజర్? సో ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ ఫండమెంటల్ రైట్స్ బీయింగ్ క్లియర్, ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత నేను నీ లైఫ్ పోయినా నాకు సంబంధం లేదు, కల్చరే ఇంపార్టెంట్ అని చెప్పే ఒక డెసిషన్ ని ఎట్టి పరిస్థితుల్లో ఐ విల్ నాట్ రెస్పెక్ట్. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు ఒబే, ఐ మే ఒబే ఫర్ టైమ్ బీయింగ్ బిఫోర్ ఇట్ ఈస్ ఛాలెంజ్డ్. అది ఛాలెంజ్ అయ్యి వేరే దాని ఆ డెసిషన్ ఎటు అప్పీల్లో అది ఏ కోర్టు ఒప్పుకోదు. ఒక విషయం అండి శ్రీకాంత్ గారు, ఒక చిన్న పాయింట్ ఇక్కడ, మీరు ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటున్నా మీరు చెప్పడం. ఇప్పుడు ఛాలెంజ్ చేయలేదు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇప్పుడు పెదరాయుడు తీర్పు వచ్చిందండి, పెదరాయుడు తీర్పు చెప్పేశాడు. ఛాలెంజ్ చేయకపోతే పరిస్థితి ఏంటి అంటే, అక్కడ ఉన్న లోకల్ లాయర్స్ కానీ, మంచి లోకల్ లాయర్స్ కి లేకుంటే సివిల్ యాక్టివిస్టులకి ఎవరికన్నా మంచి పవర్ ఉండి, లేదంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేసే రైట్ ఉంటే, వీళ్ళకి ఏదైనా డ్యామేజ్ జరిగింది అంటే ఆ జడ్జి గారి మీద యాక్షన్ తీసుకునే విధంగా వాళ్ళు చేయడమే. ఎస్ ఎగ్జాక్ట్లీ, నా పాయింట్ కూడా అదే. ఇంకో చిన్న పాయింట్ యాడ్ చేస్తాను ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే, ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఒక ఇంజనీర్ కి మీరు ఏ ఫామ్ సబ్మిట్ చేశారు, చేసిన తర్వాత చూసారు అక్కడ ల్యాండ్ సాయిల్ టెస్ట్ అంతా చేసి ఏదో పర్మిషన్స్ ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్.
ఒకవేళ ఏమి టెస్ట్ చేయకుండా ఇచ్చేస్తే హీస్ నాట్ డూయింగ్ హిస్ డ్యూటీ, అంతే కదా మామూలుగా. అంటే ఒక అధికారికి కొన్ని ఇచ్చాము, అతని పరంగా ఇన్పుట్ అవుట్పుట్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మీరు పేపర్స్ అన్ని చూసారు, అక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్ని చూసి రిపోర్ట్స్ పరంగా మీరు ఇచ్చారు ఎస్ ఆర్ నో. ఇది చాలా కీలకమైన జడ్జిమెంట్ అనమాట. అక్కడ 20 అంతస్తుల బిల్డింగ్ కడతారా 10 అంతస్తుల బిల్డింగ్ కడతారా అనేది మీరు ఇచ్చారనమాట. ఇప్పుడు ఆ ఇచ్చే అతనికి మనకి చాలా ట్రస్ట్ చేస్తాం, అన్ని చూసి ఇచ్చి ఉంటాడు అని, నిజంగా అనమాట. ఇలా లంచాలు ఇచ్చి తీసుకుంది కాకుండా. అదే విధంగా జడ్జి నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే టెక్నికల్ ఆస్పెక్ట్ గా అతని దగ్గరికి మనం ఎందుకు వెళ్ళామంటే, ముందు పోలీసుల దగ్గరికి ప్రొటెక్షన్కి ఎందుకు వెళ్ళాం మనం, పోలీసులు మనకి రక్షణ కల్పిస్తారని, అంతే కదా. ఇప్పుడు జడ్జి రక్షణ కల్పించాడు, జడ్జి తీర్పు చెప్తాడు అంతే, అంతే అంతే కదా. రక్షణ కల్పించచ్చా వద్దా అన్న తీర్పు చెప్తాడు, అంతే కదా. అంతే హీ విల్ డైరెక్ట్, అంతే డైరెక్ట్ చేయొచ్చు, ఫండమెంటల్ రైట్స్ కోసం స్టేట్ ని డైరెక్ట్ చేయొచ్చు రక్షణ కల్పించమని. అవును, అంటే ఆయన క్లాసులో చదువుకున్న సబ్జెక్ట్ మీరు ఇప్పుడు ఆర్టికల్ 21 ఏదైతే చెప్పారో అది ఆయన చదువుకోలేదా, లేకపోతే అది వెరిఫై చేయకుండా చెప్పేసాడా తీర్పు అన్నది నా డౌట్. అంటే దానిలో రీజనింగ్ కూడా ఇవ్వలేదండి, జడ్జ్మెంట్ చూసాను నేను, దానిలో రీజనింగ్ కూడా ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఒక ఓకే దట్ ఈస్ నాట్ బైండింగ్, నేను అదేమన్నా మన మీద బైండ్ ఓవర్ అని నేను చెప్పట్లేదు, కానీ ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఇలాంటి వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ ఏముంటుందంటే స్టేట్ షల్ సెక్యూర్ సోషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అని ఉంటుంది. అయితే ఆర్టికల్ 38 అనుకుంటా. అయితే స్టేట్ షల్ సెక్యూర్ సోషల్ అనే ఒక దీన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఈ రీజనింగ్ అనే ఏమైనా ఇచ్చుంటారేమో అని చూసాను నేను. అవును అవును, ఎందుకు మన ఈ యాక్ట్స్ అన్ని కూడా ఇన్స్ట్రక్షన్ కూడా ఫాగీగా అర్థం కానట్టుగా ఇంకొక ఆల్టర్నేటివ్ మీనింగ్ ఎదుక్కునేలా ఎందుకునాలి, ఎందుకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండవు? లేదండి, అంటే ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు దిస్ వ్యూ. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ లీగల్ లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ ఎ ప్యారడైజ్ ఆఫ్ ద లాయర్స్. ఎందుకని అలా చేస్తారంటే దానికి ఒక లాజిక్ ఉంది. వై ఇట్ ఈస్ కాల్డ్ ప్యారడైజ్ ఆఫ్ ద లాయర్స్ అంటే ఇంటెన్షన్ ఆఫ్ ద లా మేకర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి చట్టంలో కూడా ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు వాట్ వాజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద లా మేకర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటెన్షన్ ఆఫ్ ద లా మేకర్ మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లా మేకర్ అనుకోండి, ఎవరితో డిస్టర్బెన్స్ వస్తుందండి, నేను లా మేకర్ హలో అందరూ మీట్ లో పెట్టాము, నీ మీట్ లో పెట్టాను, అందరూ మీట్ లో పెట్టాను, మాట్లాడండి ఒకసారి మ్యూట్ లో పెట్టండి. ఎవరితో బాగా నాయిస్ వస్తుంది. ఓకే, సో ఇంటెన్షన్ ఆఫ్ ద లా మేకర్స్ ని చూసినప్పుడు ఏమైందంటే, ఈ రోజు నేను లా మేకర్ అండి, నేను చేశాను, నేను చట్టం చేశాను, నేను బతుకుండగా నా కాలంలో దాని మీద కాన్ఫ్లిక్ట్ వస్తే నేను క్లారిఫికేషన్ ఇస్తాను, బాబు ఇది కాదు నా ఉద్దేశం ఇంకోటి అని చెప్తాను నేను రాసిన ఏదైనా కంటెంట్ లో. నేను చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారండి, దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి కదా. సో ఇంటర్ప్రిటేషన్ లో డ్రాఫ్ట్ ఎందుకు ఇలా చేస్తారంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దేర్ షుడ్ బి నో స్కోప్ ఫర్ మిస్ఇంటర్ప్రిటేషన్. ఇంకొక అర్థాన్ని అంటే ఒక మిస్యూరియస్ ఇంటర్ప్రిటేషన్ చేసే వీలు లేకుండా మినిమైజ్ చేయడానికి, డ్యామేజ్ ని మినిమైజ్ చేయడానికి ఇంత బ్రాడర్ గా లీగల్ లాంగ్వేజ్ ఇలా ఉంటది అనమాట. ఒకవేళ లీగల్ లాంగ్వేజ్ ప్లెయిన్ గా ఉందనుకోండి, ఇలాగుంటేనే ఇంత దారుణమైన ఇంటర్ప్రిటేషన్లు చేస్తున్నారు, ప్లెయిన్ గా ఉంటే ఇంకేమేమి చేస్తారు చూడండి. లేదు, నేను మీరు చెప్పింది చెప్తున్నా, నేను ఇంకోలా చెప్పలేదు. నేను చెప్పింది ఏంటంటే ఎక్కడైనా సరే ఇంకో ఇంటర్ప్రిటేషన్ తీసుకురావడానికి అవకాశం ఉంది అంటే అది ఎంతో కొంత ఫాగీగా ఉన్నట్టు. నేను ఇంకో అదర్ వే అరౌండ్ అడుగుతాను. నేను ముందు అడిగింది మీకు అలా అనిపించిందేమో. నేను చెప్పింది ఏంటంటే మీరు సింపుల్ గా రాయకుండా కాంప్లికేటెడ్ గా రాయడం వలన అర్థం కాకుండా ఉంది అన్నది నా పాయింట్ కాదు. దట్ ఇస్ నాట్ మై పాయింట్. నా పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ అక్కడ క్లియర్ గా రాశారనుకోండి, మెట్లు ఎక్కే వెళ్ళవల్లని రాస్తే మెట్లు ఎక్కాలని అర్థం, అంతే, ఇంకో అర్థం లేదు అక్కడ, సింపుల్. కానీ మెట్లు ఎక్కి వెళ్ళమంటే పైకి వెళ్ళడం అనేది మన గోల్ కనుక నువ్వు థర్డ్ ఏసీ ఎక్కచ్చు, లిఫ్ట్ ఎక్కచ్చు అన్నది పాయింట్ కాదు. మీరు ఆర్టికల్ 21 ఉన్న దాన్ని ఈ వచ్చిన కేసుని రెండు చేస్తే దానికి జడ్జిమెంట్ లా స్టూడెంట్ని ఎవరిని అడిగినా ఒకే ఆన్సర్ రాస్తాడు కనుక జడ్జి ఎందుకు తప్పు చేశాడు అన్నది నా పాయింట్, ఫస్ట్ పాయింట్. ఓకే, ఆ పాయింట్ మీరు ఆన్సర్ చెప్పనా? ఆ పాయింట్ ఆన్సర్ చెప్పమని చెప్తాను. ఆ పాయింట్ లో ఇంకో ఇన్పుట్ ఏంటంటే వ్యక్తిగతమైన ఒపీనియన్స్ కి లాలోని అంటే జడ్జిమెంట్ లోని పెద్దరాయుడు తీర్పు లాగా ఒరే వెళ్ళి తాడు కట్రా అమ్మాయి మెడలో అన్నట్టుగా అవకాశాలు లేవు. ఎందుకంటే జడ్జిమెంట్ లోని వ్యక్తిగతంగా అభిప్రాయాలకి చోటు లేకుండా
ప్లెయిన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద టెక్స్ట్, అంటే ఒక రోబో ఒక ఆటోమేటిక్ ప్రోగ్రామ్ కి ఇచ్చేస్తే అది ఎలాంటి అవుట్పుట్ వస్తుందో ఆల్మోస్ట్ అటువంటి అవుట్పుట్ తేవాలే తప్ప సమాజం పాడైపోతుంది నీ వ్యక్తిగత అభిప్రాయాలకు చోటు లేదన్న విషయం కూడా జడ్జికి ఇన్పుటే. ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జడ్జిలా చేస్తారు అంటే, అది దట్ ఈస్ ద లిబర్టీ గివెన్ టు ద జడ్జ్ అండి. ఎందుకు చేస్తారు అంటే దానికి ఆయన ఇలాంటి ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బాగా రీజనింగ్ ఇవ్వాలి దానికి. కాకపోతే రీజనింగ్ కాకుండా ప్రిజుడిసెస్ అంతా బయటపెట్టినప్పుడు ఏమైంది, లాస్ట్ టైం మహారాష్ట్రలో ఒక లేడీ ఆవిడ డైరెక్ట్ స్కిన్ కాంటాక్ట్ లేదు కాబట్టి పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవ్వదు, చైల్డ్ రేపు కాదన్నారా, మొలెస్టేషన్ అవ్వదు అని చెప్పేసి అన్నారు. ఏమైందండి, ఆవిడ ఎలివేషన్ ఆపేసి మళ్ళీ వెనక్కి పంపించారు. సో కాకపోతే ఆవిడ ఇంకా టూ ఇయర్స్ అవ్వలేదు కాబట్టి, ఆవిడ పర్మనెంట్ జడ్జి కాదు కాబట్టి ఆవిడకి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక సిస్టమ్ లో జడ్జి అయిపోయిన తర్వాత వాళ్ళ పర్సనల్ ప్రిజుడిసెస్ ని చాలా సార్లు చెప్తా ఉంటారు. రాజస్థాన్ గుజరాత్ హైకోర్టులో అనుకుంటా ఒక జడ్జి 2 years 3 years బ్యాక్ హీ సెడ్ మై కన్సైన్స్ ఈజ్ అగెయిన్స్ట్ రిజర్వేషన్ సిస్టమ్. సో ఇప్పుడు ఒకవేళ ఆయన ముందు ఏదన్నా ఒక మంచి సర్వీస్ మ్యాటరో లేకపోతే అట్రాసిటీ మ్యాటరో లేకపోతే సీరియస్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ మ్యాటర్ వచ్చింది అనుకోండి, విచ్ ఈస్ రిలేటెడ్ టు సమ్ షెడ్యూల్ కాస్ట్ ఆర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఏం చేస్తాడు ఆయన ప్రిజుడిసెస్ ని మొత్తం రుద్దుతాడు. అసలు కాదు, అట్రాసిటీస్ అనేది తప్పు, ఇవి అది అని చెప్తాడు. ఓకే, సో ఈ ప్రిజుడిసెస్ అనేది జడ్జెస్ కు ఉంటది. అండ్ అన్ఫార్చునేట్లీ మనకు యాజ్ ఆన్ టుడే జడ్జెస్ చెయ్యకుండా ఉండాలనేది ఒక కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ వీళ్ళందరిలో ఉండాలి అనేది ఒక డైరెక్షనే కానీ దెర్ ఇస్ నో స్ట్రిక్ట్ కండిషన్ అండ్ మెకానిజం కూడా లేదు. మీరు ఇలా చేయడానికి వీల్లేదు అనే మెకానిజం కూడా లేదు. ఇంపీచ్మెంట్ అండి. హలో సుధా గారా? హలో, సుధా గారండి. అందరికీ నమస్తే అండి. చెప్పండి. ఓకే, అంటే లివింగ్ రిలేషన్షిప్ లో ఓకే వాళ్ళిద్దరి వరకు ఓకే, మీరు కిడ్స్ గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. సమాజం అక్కడ యాడ్ అవుతుందేమోనని నా ఉద్దేశం. అంటే కిడ్స్ గురించి అంటే అండి, ఇప్పుడు అంటే వాళ్ళిద్దరూ అంటే కలిసి ఉన్నంత వరకు, సపోజ్ వాళ్ళు విడిపోయారు అనుకున్నామండి, ఈ లోపు పిల్లలు పుట్టారు అనుకోండి, అందులో కండిషన్స్ ఏం లేవు కదా, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది నా క్వశ్చన్. సారీ, కిడ్స్ లెజిటమసీ గురించి అడుగుతున్నారండి. అండ్ కిడ్స్ రైట్స్ ఇది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ కిడ్స్ మీ క్వశ్చన్ ఏంటంటే ఇల్లెజిటిమేట్ రిలేషన్షిప్ లో నుంచి పుట్టిన కిడ్స్ పరిస్థితి ఏంటనే? ఇఫ్ యూ కాల్ ఇట్ ఇల్లిజిటిమేట్ దెన్ ఓకే, మీరు అలానే అంటారా? ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ని అన్మ్యారీడ్ రిలేషన్షిప్ అయితే ఇప్పుడు అలా ఆ వర్డ్ యూజ్ చేసినప్పుడు ఐ థింక్ లానే వర్తించదు అని నా ఒపీనియన్. మీ క్వశ్చన్ మధ్యలో మీ వాయిస్ కట్ అయింది, నాకు అర్థం కాలేదు, అందుకని నేను రెగ్యులర్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఇల్లెజిటిమేట్ చైల్డ్ అర్థమైంది, అంటే ఆ వర్డ్ యూజ్ చేస్తే కూడా తప్పు అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దాని గురించి నేను చెప్తాను. లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ యాజ్ ఇల్లెజిటిమేట్ చైల్డ్. ఇల్లెజిటిమేట్ చైల్డ్ అనే వాళ్ళు ఉండరు. దేర్ ఆర్ ఇల్లెజిటిమేట్ పేరెంట్స్. ఒక మ్యారేజ్ ఉండి సెకండ్ మ్యారేజ్ లో నుంచి పుట్టిన వాళ్ళని ఇల్లెజిటిమేట్ అంటారు, పెళ్లి కాకుండా. ఆల్రెడీ మ్యారేజ్ లో ఉన్న వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకొని పుట్టుంటే ఇల్లెజిటిమేట్ అంటారు. ఒకవేళ మొత్తానికి ఇద్దరికి పెళ్లిళ్ళు కాలేకుండా పుట్టారు అనుకోండి, they cannot be called as illegitimate అంటే born out of illegitimate relationship అని అనలేం మనం. లివింగ్ లో పుట్టిన వాళ్ళు. అంటే కిడ్స్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటాను. కిడ్స్ కి రైట్స్ ఉంటాయండి, 100% రైట్స్ ఉంటాయి. ఎందుకంటే ఉంటాయి. మీరు చెప్పండి, ప్రాపర్టీలో కూడా ఈక్వల్ షేర్ ఉంటది, వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటది. మీకు యూనో ప్రెసెంట్ సబ్జెక్టివ్స్ మ్యాటర్ కాబట్టి ఓకే, నేను ఆన్లైన్ లో చెప్పలేను. బట్ దేర్ ఇస్ ఎ సిమిలర్ కేస్ విచ్ ఐఎమ్ డీలింగ్.
కిడ్స్ కి నేను మెయింటెనెన్స్ ఫైల్ చేస్తున్నాను. టుమారో మార్నింగ్ ఐఎమ్ ఫైలింగ్ ఎ మెయింటెనెన్స్. ఇట్స్ సీరియస్ వైలేషన్. ఇలాంటి కేసు, సిమిలర్ కేసు, సీరియస్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, చైల్డ్ రైట్స్ చాలా ఉన్నాయి దాంట్లో. ఏకంగా ఈ స్టెప్ మదర్ ఫాదర్ కలిసి ఏకంగా చైల్డ్ ని, ముగ్గురు చిల్డ్రన్ ని సెక్షువల్ అబ్యూస్ చేసేసి లాకప్ చేసేసి ఒక 1 year పాటు ఫుడ్ పెట్టకుండా అది చాలా టార్చర్ పెట్టారు. బట్ స్టిల్ ద చైల్డ్ కి అప్పటికి రైట్స్ ఉంటాయి. వీఆర్ ఎక్సర్సైజింగ్ దేర్ రైట్స్. చైల్డ్ కి రైట్స్ పోవడం అనేది అక్రాస్ ద కాంటెక్స్ట్ లేదండి. యా ఓకే. సో చైల్డ్ కి రైట్స్ ఉంటాయి అన్నది అండ్ దే ఆర్ లెజిటిమేట్ అన్నది మీ సమాధానం. మనకి ఇంకొక క్వశ్చన్ కూడా ఇచ్చారండి. ఇంకొక తీసుకోండి. చెప్పండి గోవింద్ గారు. ఓకే, నరసింహ గారు ఒక క్వశ్చన్ చెప్పారండి. చట్టం ఒకటి ఉంది అందరూ అదే ఫాలో అవ్వాలన్నప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ లేదా ముస్లిం మ్యారేజ్ యాక్ట్ అన్నవి ఎందుకు ఉండాలి అన్నది ఆయన ప్రశ్న. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో పర్సనల్ లాస్ కి అలౌ చేశారు కాబట్టి ఎవ్రీబడి కెన్ ప్రాక్టీస్ దేర్ ఓన్ ఫెయిత్ అండ్ రిలీజన్ అండ్ ఈవెన్ ప్రీచ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రచారం కూడా చేసుకోవచ్చు. ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. సో అది ఫండమెంటల్ రైట్ దేనిలో ఉంది? నాట్ మీ మతాన్ని ప్రాక్టీస్ చేసుకోమనడం అనేది ఫండమెంటల్ రైట్ డైరెక్ట్ గా ఇచ్చేసింది కాదు. దట్ ఈస్ ఫండమెంటల్ రైట్ టు లిబర్టీలో భాగం. అది అంటే నా స్వేచ్ఛలో భాగమే మత స్వేచ్ఛ కూడా. అంతేగాని మత స్వేచ్ఛ ఒక్కటే అలోన్ గా అదొక రైట్ లాగా చూడడానికి వీల్లేదు. కాబట్టి ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది కాబట్టి విదిన్ దట్ స్పేస్ ఆర్టికల్ 13 ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక చట్టం కానీ లేదంటే ఒక ప్రాక్టీస్ కానీ ఫండమెంటల్ రైట్ కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అలాంటి చట్టాలు కానీ అలాంటి స్ట్రక్చర్స్ కానీ అవి పని చెయ్యవు. అది వాయిడ్, అవి ఇన్కన్సిస్టెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్. కాబట్టి అలాంటి కోడ్స్ లో అలాంటి రిలీజియస్ ప్రాక్టీసెస్ ఉన్నప్పుడు మనకు మౌలిక హక్కులకి వ్యతిరేకంగా పోకుండా చట్టాలు చేయడం జరిగింది. అందుకనే హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఇవన్నీ ఉండేది. హిందూ మ్యారేజ్ యాక్ట్ రావడం అంతే ఈజీగా వచ్చింది అనుకుంటున్నారా? తర్వాత ఇంకోటి ఏంటి, చిన్న పాయింట్ ఏంటంటే నేను యాడ్ చేసేది, ఇక్కడ ఏ యాక్ట్ అయినా సరే అల్టిమేట్ గా అది హ్యూమన్ రైట్స్, మనకి ఫండమెంటల్ రైట్స్ కి కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు, ఇప్పుడు అది షరియా లా అయినా సరే, హిందూ వ్యవస్థ అయినా సరే, అప్పుడు మాత్రం ఫైనల్ జడ్జిమెంట్ అండ్ ఫైనల్ ఇంక్లినేషన్ ఇస్ టువార్డ్స్ మన ఫండమెంటల్ రైట్స్ అంతే. అది ఛాలెంజ్ చేసినప్పుడు ప్రతిసారి రిపీటెడ్ గా వస్తున్నప్పుడు ఒక వ్యవస్థలో చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ తలాక్ అటువంటిదే. తలాక్ అనేది ఒక మ్యారేజ్ మన షరియా నుంచి వచ్చింది అనుకోండి, అది గనక ఒక హ్యూమన్ రైట్స్ చేయడం అని వస్తే అప్పుడు యాక్చువల్గా ఏంటంటే నరసింహరావు గారు అడిగిన ప్రశ్నకి ఎస్, అల్టిమేట్ గా జరగాల్సింది ఏంటంటే ఈ మ్యారేజ్ యాక్ట్ అనేది మతాలకు అతీతంగా ఒక ఫుల్ డొమైన్ పడాలి. ఏ విధంగా మీరు మ్యారేజ్ చేసుకున్నా సరే, ఆ మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఒకళ్ళ తలకిందులుగా వేలాడదీసి తాళి కట్టే సాంప్రదాయం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని అలా అమానుషంగా నిలబెట్టడం తప్పు అన్నప్పుడు ఆ పద్ధతి తప్పు. అసలు అది మేము చేసుకుంటాం అంటే ఒక మనిషిని తలకిందులుగా కట్టి నూతిలో దించారు అనుకోండి వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా మ్యారేజ్కి ముందు, దాన్ని మీరు హ్యూమన్ రైట్స్ వైలేషన్ కింద ఫైల్ చేయొచ్చు. సో అందువల్ల ఏంటంటే ఇంతకుముందు శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా లా ఇస్ అ ఫైన్ ప్రింట్. అంటే మనకు చాలా ఉంటాయి, అది ఎక్కడ కాన్ఫ్లిక్ట్ అవుతుందని అది అల్టిమేట్. అది నా క్వశ్చన్ కూడా ఇంతకుముందు అదే. ఒకసారి సుధా గారి ప్రశ్నలకి మనకి టైం ఉంటే ఒక పాయింట్ ఆన్సర్ చేస్తాను, ఎవరో లేకపోతే మనకి. 1 minute అండి. గోవింద్ గారు, శ్రీనివాస్ జాస్తి గారు జాయిన్ అయ్యారు. చెప్పండి శ్రీనివాస్ గారు. నేను జనరల్ గానే జాయిన్ అయ్యాను, నెక్స్ట్ ప్రోగ్రామ్ కానీ పొరపాటు నాకు కనిపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు తీసుకోండి టైం, కావాల్సిన టైం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే షూర్ అండి. థ్యాంక్ యూ అండి. గోవింద్ గారు, ప్లీజ్ క్యారీ ఆన్. పాయింట్ ఏంటంటే అండి, ఇంతకుముందు సుధా గారు చెప్పినట్టుగా, సుధా గారు ప్రశ్న నేను ఎలా తీసుకుంటానంటే, మనం ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ ని సపోర్ట్ చేయడం లేదు. మనం దాన్ని సపోర్ట్ చేసి మనం ఏం పాయింట్ సపోర్ట్ చేస్తున్నామంటే, ఏ వ్యక్తికైనా సరే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్వేచ్ఛ అనేది కానీ, లేకపోతే రైట్ టు లివ్ అనేది కానీ, తర్వాత ప్రోగ్రెషన్ అవ్వడం కానీ, ఫుల్లెస్ట్ రిసోర్సెస్ యూజ్ చేసుకొని చేయడం ద్వారా కానీ, వాళ్ళ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో కానీ, ఈ ప్రాసెస్లో వాళ్ళకి ఏదైనా థ్రెట్స్ కానీ వాళ్ళ ప్రాణహాని కానీ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం డజంట్ మ్యాటర్ విత్ ఇట్ ఇస్ రిలేషన్షిప్, లివ్ ఇన్ రిలేషన్షిప్, సాంప్రదాయమైన మ్యారేజా, లాంఛన పరాయమైన మ్యారేజ్ అనేది కాకుండా వాళ్ళకి రైట్స్ ఉంటాయి అన్నది ఒకటే పాయింట్ అంతే. దట్ ఈస్ ద ఓన్లీ టాపిక్ టుడే. తప్ప
లివ్ ఇన్ రిలేషన్షిప్ లోని లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న కిడ్స్ కి వాళ్ళ తర్వాత ఏం జరుగుతుంది అన్నది టాపిక్ కాదు అసలు, అది మన డిస్కషన్ లోనే లేదు. ఏం టాపిక్ కాదు, జరుగుతుంది? చెప్పేసాను. కరెక్ట్. యాక్చువల్గా ఏంటంటే అది వీ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ సెపరేట్లీ. ఏమవుతుంది అన్నది దెన్ ఇట్ ఫాల్స్ ఇన్ టు సేమ్ కేటగిరీ ఆఫ్ ప్రోస్ అండ్ కాన్స్. అంతకుముందు చెప్పాం కదా, మనకి మ్యారేజ్ చేసుకుంటే మీకు ఎటువంటి రైట్స్ వస్తున్నాయి, అడిషనల్ ఏం వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ మనకి బయలాజికల్ పేరెంట్స్ గా ఉన్నప్పుడు, అంటే పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పేరెంట్స్ బయలాజికల్ పేరెంట్స్ అయినప్పుడు వాళ్ళ రిలేషన్ ద్వారానే రైట్స్ ఎస్టాబ్లిష్ చేయబడవు. ఒక మనిషి, ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చినప్పుడు హీ హాజ్ ఫండమెంటల్ రైట్స్ బై బర్త్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్, ఈజ్ అ సిటిజన్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్, అంతే అయిపోయింది, అంతే, దట్స్ ఆల్. దానికి మళ్ళీ వెనక్కి ముందుకెళ్ళి మీరు 1970లో వచ్చారా, 30లో వచ్చారా అన్న ప్రశ్నలు ఏమి ఉండవు. సో ఏదైనా పొరపాట్లు ఉన్నా అవి సరి చేసుకోవాలి. మతాలు ఇన్ని రకాల యాక్ట్స్ ఉన్నా సరే అవన్నీ ఫండమెంటల్ యాక్ట్స్ కి కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు వాటిని సరి చేసుకోవాలి. అది రైట్ డైరెక్షన్, అంతే. యా, మనతో ఇంకో కాలర్ ఉన్నారండి, అవినాష్ గారు అని. హలో అవినాష్ గారు. ఓకే, ఆయన చెప్పింది ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో సుధా గారి ప్రశ్న ఆయన క్లారిటీ ఇస్తూ, లివింగ్ రిలేషన్షిప్ లో పుట్టిన పిల్లలు సమాజంలోకి రారా అనేది సుధా గారి ప్రశ్న అని చెప్తున్నారండి. సమాజంలోకి వస్తారు, ఎందుకు రారు? వాళ్ళు పార్ట్ ఆఫ్ ద సొసైటీ అని. సుధాకర్ చెప్పిన పాయింట్ లో కీ పాయింట్ ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాతే సొసైటీ ప్రారంభం అవుద్ది, దెన్ సొసైటీ కమ్స్ ఇన్ టు పిక్చర్ అన్న పాయింట్ ఏంటంటే, మీరిద్దరూ జీవించినంతసేపు మీకు పెద్దగా సమస్యలు కనిపించకపోవచ్చు. యూ కెన్ వాక్ అవే ఫ్రమ్ ద రిలేషన్షిప్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. మీరు ఎప్పుడైనా సరే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ పిల్లలు వచ్చినప్పుడు మాత్రమే అది కాంప్లికేటెడ్ అవుతుంది. అప్పుడు మీకు సొసైటీ కానీ పిల్లల బాధ్యత కానీ అన్ని పడతాయి అన్నది సుధాకర్ ప్రశ్న. నేను చెప్పింది ఏంటంటే ఆ ప్రశ్న తప్పనట్లు లేదు. నేను చెప్పింది ఏంటంటే ఈ రోజు డిస్కషన్ ఓన్లీ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలోని లివ్ ఇన్ రిలేషన్షిప్ వాళ్ళకు ఉన్న ప్రొటెక్షన్స్ ఏంటి అన్న పాయింట్ చెప్పాను, అంతే. అది వేరే డిస్కషన్ టోటల్ గా. ఓకే ఓకే, శ్రీకాంత్ గారు, నాకు ప్రశ్న ఉందండి పర్సనల్ గా. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఒక లేడీ డొమెస్టిక్ అబ్యూస్ కి గురైతే మీరు డొమెస్టిక్ వైలెన్స్ కింద తను మెయింటెనెన్స్ తీసుకోవచ్చు ఆర్ సంథింగ్ అని చెప్పారు కదండి. సో అలాంటప్పుడు తను ఎలా ప్రూవ్ చేసుకుంటుందండి? ఇద్దరు ఇప్పుడు కలిసి ఉన్నారంటే అబ్బాయి ఈజీగా చెప్పొచ్చు, లేదు మేము కలిసి లేము, మేము జస్ట్ నేను ఫ్రెండ్లీగానే ఉన్నానని అబ్బాయి చెప్పొచ్చు, ఆర్ ఎల్స్ అబ్బాయి మెయింటెనెన్స్ కేసు వేస్తే అమ్మాయి అది చెప్పొచ్చు. సో మ్యారేజ్ దగ్గర అంటే వాళ్ళకి ఒక ప్రూఫ్ ఉంటుంది, బట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో వాళ్ళకి ఆ ఎవిడెన్స్ ఎలా ఉంటుందండి? అంటే చాలా ఫ్యాక్టర్స్ వస్తారండి. ఆర్ దే లివింగ్ అండర్ వన్ రూఫ్ అంటే ఓన్లీ వాళ్ళిద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నందువల్ల లివ్ ఇన్ అంటున్నారా, లేకపోతే వాళ్ళిద్దరు నిజంగానే కలిసి ఒక్క రూఫ్ లో ఉంటున్నారా, లేకుంటే ఆల్రెడీ ఒక మ్యారేజ్ లో ఉండి తర్వాత ఇంకొక రిలేషన్షిప్ లోకి అలా వచ్చి వెళ్తున్నాడా, చాలా ఫ్యాక్టర్స్ వస్తారు. సో అది కేస్ టు కేస్ డిఫర్ అండి. ఇదే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లో ఏం చెప్పలేము, ఇలా ఉంటేనే ప్రూవ్ అవుతుంది, ప్రూవ్ అవ్వదు అని. డిపెండ్స్ ఆన్ ద కేస్ టు కేస్. ఓకే ఓకే, అండ్ మనకి ఒక జడ్జ్మెంట్ కూడా ఉంది కదండి, వన్ మ్యారీడ్ స్పౌస్ ఇంకొక మ్యారీడ్ వాళ్ళతో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉంటే వాళ్ళకి ప్రొటెక్షన్ గ్రాంట్ చేయలేదని. అండ్ ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ లో చూసుకోలేదు. ఓకే ఓకే, వాళ్ళు ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో నాకు ప్రొటెక్షన్ కావాలి అన్నది అనుకోండి ఆ విమెన్, దెన్ ప్రొటెక్షన్ ఇవ్వలేరు. ఓకే ఓకే, అట్లా. ఎస్, అండ్ ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆయన జస్టిస్ మదన్ గారు చెప్పిన ప్రకారం వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వకపోతే అది ఆనర్ కిల్లింగ్, ఎస్పెషల్లీ హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి ప్లేసెస్ లో ఆనర్ కిల్లింగ్స్ అనేవి హై రేట్ లో ఉంటాయి అన్నది మనందరికీ తెలిసిందే. అలాంటప్పుడు కాన్షియస్లెస్ డెసిషన్ అని మనం అనొచ్చా దాన్ని? ఏంటండి ఏమన్నారు? కాన్షియస్లెస్ డెసిషన్ అని చెప్పొచ్చా అండి? కాన్షియస్లెస్ డెసిషన్ అంటే స్పృహ లేకుండా తీసుకున్న నిర్ణయం అన్నట్టుగా. కాన్షియస్లెస్ డెసిషన్ అనలేను కానీ వాట్ ఐ కెన్ సే ఇస్ ఇట్ ఈస్ ఎ వెరీ కాన్షియస్ డెసిషన్. ఎలాగా చెప్పండి. ఎందుకు అంటే ఆయన అన్కాన్షియస్ మోడ్ లో కాన్షియస్లెస్ డెసిషన్ లో ఉండి ఇచ్చాడు అని చెప్పేసి మనం అనకూడదు. హీ హాడ్ గివెన్ ఎ కాన్షియస్ డెసిషన్ ఓన్లీ. ఫర్ హిమ్ ఇట్ ఈస్ కాన్షియస్ డెసిషన్. లెట్ హిమ్ ఫేస్ ఇంప్లికేషన్స్ ఆర్ లెట్ హిమ్ కమ్ అండ్ సే దట్
నేను ఏదో వేరే మూడ్ లో ఉండి ఇచ్చానని చెప్పాను. ఐ కెనాట్ సే దట్ జడ్జ్ గివెన్ కాన్షియస్ డెసిషన్. టెక్నికల్ గా రైట్ మీరు చెప్పింది, కానీ మీనింగ్ఫుల్ డెసిషన్ నేనే చెప్పాను కదా. టెక్నికల్ గా ఐ డోంట్ అగ్రీ టు దిస్ డెసిషన్. కరెక్ట్ ఎస్ అది కంక్లూజన్, అదే మనం చేయాల్సిందంతా అదే. కానీ నేను అనేది ఏంటంటే ఇమీడియట్ గా ఎవరు ఛాలెంజ్ చేయకపోతే ఐ కెన్ ఓన్లీ సే అది రాంగ్ రైట్ అని నేను చెప్పను, కానీ ఇట్ ఈస్ డెఫినెట్లీ అగేన్స్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. నేను ఆ జడ్జ్మెంట్ ని నేను రెస్పెక్ట్ చేయను ఇండివిజువల్ లెవెల్లో. అండ్ ఏ లాయర్ కూడా నాకు తెలిసి బహుశా లిబరల్ గా కాన్స్టిట్యూషన్ మొరాలిటీ ఉన్న ఎవరు కూడా, లాయరే అవసరం లేదు, లేమెన్ కూడా ఆర్ లామెన్ కూడా ఎవరు దాన్ని రెస్పెక్ట్ చేయకూడదు. అదేనండి నేను అన్నప్పుడు. అలాంటప్పుడు లాస్ట్ స్టూడెంట్ ని, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఉన్న వాళ్ళని ఎగ్జామ్ లో కూర్చోపెట్టి ఈ క్వశ్చన్ పేపర్ ఇస్తే ఎటువంటి ఆన్సర్ ఇస్తాడో అది జడ్జికి లేనప్పుడు అతను జడ్జి అయిపోయి నాకు అర్థమైంది మీరు చెప్పింది. మీరు ప్రొబేషన్ పీరియడ్ లో ఉన్నప్పుడు ఇటువంటి జడ్జిమెంట్స్ ఇస్తే వెనక్కి పంపించవచ్చు. జడ్జి అయిపోయిన తర్వాత కూడా ప్రొటెక్షన్ లేదా మనకి? 91 లో ఆయన శర్మ గారు అని, ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ అండి. 91 లో అనుకుంటా ఆయన రిటైర్ అయింది. అండ్ దట్ సేమ్ పర్సన్ ఆయన గుమాస్తా పోస్ట్ కి ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై కాలేదు కోర్టులో. హీ రిటైర్డ్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తమిళనాడులో 3 years బ్యాక్ జడ్జి గారు రిటైర్ అయ్యేటప్పుడు ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవన్నీ తీయడానికి సర్టిఫికేట్స్ తీశారు. సర్టిఫికేట్స్ తీస్తే, సార్ మీ లా డిగ్రీ కనిపించట్లేదు, ఒకసారి సబ్మిట్ చేయండి అని చెప్పేసి అడిగారు. తర్వాత ఆయన ఏదో ఫేక్ లా డిగ్రీ తీసుకొచ్చి సబ్మిట్ చేసేది. తర్వాత ఇంత ఏంటి అని ఎంక్వైరీ చేసి ఆయన రిటైర్మెంట్ టైంకి ఏం తేల్చారంటే ఈయన అసలు లానే చదవలేదు అని డిసైడ్ చేశారు. He retired without a law degree as a judge. సో ఇలాంటి మిరాకిల్స్ జరిగినప్పుడు మనం నోట్లో వేలేసుకుని తప్ప ఇంకేం చేయలేమండి. ఇన్స్టిట్యూషనల్ రిస్ట్రైన్స్ డిమాండ్ చేస్తాం. యాక్టివిస్టులు అందరం మనం నెత్తినోరు కొట్టుకొని ఇన్స్టిట్యూషన్ రిస్ట్రైన్స్ కావాలి అని చెప్పేసి అడుగుతాం, రిఫార్మ్స్ అడుగుతాం. ఇట్స్ ఏ లాంగ్ బ్యాటిల్. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కొలీజియం సిస్టమ్ ఉన్నంత వరకు, ఇన్ మై పర్సనల్ ఒపీనియన్, ప్రెసెంట్ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి జడ్జెస్ ఎలివేషన్ పద్ధతి ఏదైతే ఉందో, ఇది ఉన్నంత కాలం మనం ఇలాంటివి చూడాల్సిన పరిస్థితులు మనకు వస్తాయి. మేము ఇంకో సింపుల్ గా ఒక లాజిక్ చెప్తాను చూడండి. ఒక జడ్జ్, డిస్ట్రిక్ట్ జడ్జ్, జూనియర్ సివిల్ జడ్జ్, నాట్ ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్ సెషన్స్ కూడా కాదు, జూనియర్ సివిల్ జడ్జ్ గా అపాయింట్ అయిన పర్సన్ కూడా అతని సేమ్ డిస్ట్రిక్ట్ లో అతనికి పోస్టింగ్ ఇవ్వరండి. మీకు తెలుసలేదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఐపీఎస్ ఆఫీసర్ కి అతని సేమ్ డిస్ట్రిక్ట్ లో అతనికి పోస్టింగ్ ఇవ్వరు. విన్నాను, సినిమాల్లో విన్నాను నేను. రియాలిటీ కూడా అది, రియాలిటీ కూడా అదే. కానీ హైకోర్టులో మాత్రం ప్రాక్టీస్ చేసే లాయర్ ని ఈ రోజు దాకా ప్రాక్టీస్ చేస్తాడు, నెక్స్ట్ డే నుంచి ఆయన జడ్జిని చేసి అదే కోర్టులో కూర్చోబెట్టేస్తాడు. సో ఆ జడ్జిని అదే స్టేట్ లో పెట్టకూడదు అనే డెసిషన్ కొలీజియంలో జడ్జెస్ తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకంటే ఇట్ ఈస్ అగేన్స్ట్ సమ్ సెక్షన్ ఆఫ్ జడ్జెస్ ఒపీనియన్. సో ఈ జడ్జెస్ మొత్తం 300 ఫ్యామిలీలు అండి ఇప్పటిదాకా. జడ్జెస్ అనుకుంటుంది కదండి, జడ్జెస్ కూడా పొలిటికల్ పార్టీలకి ఏమీ సపోర్ట్ చేయకూడదు కదండి, బయటకు వచ్చి చెప్పడం కానీ ఇది కానీ. చాలా మంది ఈ మధ్యన చూస్తే మీరు సుప్రీం కోర్టు జడ్జెస్ కూడా పార్టీలకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. పార్టీలు సపోర్ట్ చేయలేదు కానీ ప్రైమ్ మినిస్టర్ ని గ్లోరిఫై చేసి మాట్లాడారు. పార్టీలకి సపోర్ట్ చేయకూడదు, పొలిటికల్ కామెంట్స్ అసలు చేయకూడదు. వాళ్ళకి జడ్జెస్ కి అసలు పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ అనేది మినిమైజ్డ్ ఉండాలి, మినిమల్ గా ఉండాలి. సోషల్ లైఫ్ చాలా మినిమల్ గా ఉండాలి, అప్పుడే వాళ్ళు అన్బయాస్డ్ గా ఉంటారు. జుడిషియల్ క్యారెక్టర్ అంటామండి దీన్ని. సో జడ్జెస్ కి జుడిషియల్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అనుకోండి, జడ్జెస్ కి చాలా ఇంపార్టెంట్. బట్ వాట్ ఈస్ జుడిషియల్ క్యారెక్టర్ అనేది ఇండియాలో చాలా డిబేటబుల్ క్వశ్చన్. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు వికీపీడియాలో సెక్యులరిజం అని కొట్టండి, మీకు ప్రపంచం మొత్తంలో ఒక డెఫినేషన్ ఉంటుంది. సెక్యులరిజం అంటే ఏంటి అంటే నాన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ రిలీజన్ ఇన్ టు ద స్టేట్ అఫైర్స్. ఓకే, అంటే సపరేషన్, రిలీజన్ ని
మతాన్ని రాజ్యాన్ని సపరేట్ చేయడమే సెక్యులరిజం. కానీ వికీపీడియాలో కూడా మీకు ఒక డెఫినేషన్ ఏముంటుంది అంటే ఇండియాలో మాత్రం సెక్యులరిజం అంటే అన్ని మతాలని సమానంగా చూడడం అని ఉంటుంది. చాలు అది కొంచెం అది తప్పు అండి. అది యాక్చువల్ గా సెక్యులర్ అంటే అది ఈ మధ్య నేను చాలా విన్నానండి. వీళ్ళు కుహానా మేధావులు సెక్యులర్ కుక్కలు అని కొంతమంది ఈ సోషల్ మీడియాలోని దాన్ని ఒక రకంగా మతోన్మాదం అనొచ్చు అనమాట. అటువంటి వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉంటారు అనమాట. కానీ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బేసిక్ ఫండమెంటల్ ఫిలాసఫీ ఏదైతే ఉందో రిలీజియన్ అంటే సెపరేటింగ్ ద చర్చ్ అండ్ స్టేట్, అదే కదా మీరు చెప్పింది ఇంతకు ముందు. సెపరేటింగ్ ద చర్చ్ అండ్ స్టేట్ ఏదైతే ఉందో అసలు దాని ఇన్పుట్ తీసుకోవడమే లేదు. కుంభమేళ వచ్చింది అనుకోండి, నో ఐ డోంట్ కన్సిడర్, ఆ సంబంధమే లేదు నాకు. రంజాన్ వచ్చిన సంబంధం లేదు నాకు, నా పని నేను చేసుకుపోతాను. యాక్చువల్గా అది సెక్యులర్ విధానం అంటే. అంతే తప్ప అన్ని చర్చిలకి రంజాన్కి వెళ్ళి అక్కడ నేను ప్రసాదం తీసుకుంటాను, కుంభమేళాకి వెళ్ళి నీటిలో మునుగుతాను, అన్ని సమానంగా చూస్తున్నాను అన్న భావన ఇండియాలో ఉంది. అదే సెక్యులరిజం అనుకుంటున్నారు. అదే సెక్యులరిజం అంటే అన్ని మతాలని సమానంగా చూడడం అనుకుంటున్నారు. మన దరిద్రం ఏంటంటే ఈవెన్ జడ్జెస్ కూడా ఇదే ఒపీనియన్ తో ఉంటారు. అది మన దురదృష్టం. ఎస్ అండి. ఇంకెవరైనా కాలర్స్ ఉన్నారా? ఎవరు లేరు అనుకుంటారు. శ్రీకాంత్ గారు ఇంకా మనం ఎండ్ చేసేద్దామా? కంక్లూజన్ నేను పాయింట్ చెప్పేస్తాను, తర్వాత శ్రీకాంత్ గారిని అడుగుదాం లాస్ట్ లోని. నేను చిన్న పాయింట్ చెప్తాను 1 minute లో. యాక్చువల్గా ఏంటంటేనండి, ఈ వివాహేతర సంబంధాలు అన్నవి, తర్వాత లివింగ్ రిలేషన్షిప్ అన్నవి, ఈ రెండు కూడా చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ అండ్ సెన్సిటివ్ సబ్జెక్ట్స్. ఇవి ఒకళ్ళు సపోర్ట్ చేయడం కానీ లేకపోతే దాని తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఏంటంటే ఒక డిబేట్ లాగా లోతైన విశ్లేషణ జరిగి నీ ఒపీనియన్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అన్నది. ఇది పూర్తిగా ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ అవుట్కమే వస్తుంది తప్ప అన్లెస్ అదర్వైజ్ ఈ ఫండమెంటల్ రైట్స్ కానీ మనకి ఈ రాజ్యాంగబద్ధమైంది ఏంటని హిస్టరీలోకి వెళ్తే మనకు మొత్తం బయటకు వస్తాయి. మన హిస్టరీలోకి వెళ్ళకుండా పైన మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. లేకపోతే ఎవ్రీథింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సబ్జెక్ట్. ఇట్ టేక్స్ మోర్ దెన్ 2 hours టు డిస్కస్. అవును. ఎస్ అండి, విజయ్ గారు ప్లీజ్ గో అండ్. ఈ లివింగ్ రిలేషన్షిప్ కి ఏవైతే న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి డెఫినేషన్స్ లేనప్పటికీ మనకి ఈ లివింగ్ రిలేషన్షిప్ లో కొనసాగుతున్న వాళ్ళకి ఇది నేరం కాదు అనేటటువంటి క్లియర్ కట్ గైడ్ లైన్స్ అయితే మనకి చాలా తీర్పుల్లోనూ చాలా రకాలైనటువంటి కామెంటరీస్ లోనూ ఉన్నాయి. ఈ మధ్యలో కొన్ని డిఫరెంట్ కామెంటరీస్ రావచ్చు, బట్ ఫండమెంటల్ రైట్స్ మాత్రం తీసుకుంటే మాత్రం మనకి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు లివింగ్ రిలేషన్షిప్ నేరం కాదు అని చెప్పి. దాంతో పాటుగా ఇప్పుడున్న సిస్టంలో మనకి లివింగ్ రిలేషన్షిప్ కనుక ఒకవేళ బ్రేక్ అయితే దాని తర్వాత వాళ్ళ పిల్లలకి సంక్రమించే ఆస్తి లేదంటే సంరక్షణ హక్కులు ఈ రకమైనటువంటి ఏమైనా ఉన్నాయంటే వాటి వల్ల ఉత్పన్నమయ్యేటటువంటి వివిధ రకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయంటే వాటిని పరిష్కరించడానికి ఇంకా సరైనటువంటి శాసన చట్టాలు మనకి ఇంకా లేవు. సో ఆ విధంగా చట్టాలు ఇంకా కొత్తవి రావాలి. సమాజం మారుతున్న కాలంలో సమాజం ఏ వైపు అయితే షిఫ్ట్ తీసుకుంటా ఉందో ఆ దిశగా సమాజానికి తగ్గట్టుగా నేటి సమాజానికి తగ్గట్టుగా చట్టాలు రావాలి. వాళ్ళ సంరక్షణ, పిల్లల సంరక్షణ, తర్వాత వారి యొక్క మెయింటెనెన్స్, ఇందాక మనం మాట్లాడుకున్నాం వాళ్ళ మెయింటెనెన్స్ గురించినటువంటి క్లెయిమ్స్ గురించి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పరిష్కారాలు చూపించే విధంగా చట్టాలు కొత్తవి రావాలి అని చెప్పి నేను కన్క్లూడ్ చేస్తున్నాను. దట్స్ a very good point అండి. ఎస్ శ్రీకాంత్ గారు. ఐ హావ్ నథింగ్ టు సే. నాకేం లేదండి చెప్పాలి. ఏదైనా ఉంటే మీరు అడగండి, తెలియదు. Yes, and thank you so much, Randy, for your analysis on this. Thank you, Vishwanath garu and Shrikant garu and Govind garu. Marokasari andarki teliyajesadi entante live in relationship lo you can also claim for maintenance. You can meeru domestic violence case veyochu. మీ పిల్లలకి కూడా ప్రాబ్లం ఉండదు, మీ వాళ్ళకి ఇన్హెరిటెన్స్ రైట్స్ కూడా ఉంటాయి. అది తెలియజేస్తూ అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఎండ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, గోవింద్ గారు అండ్ విజయ్ గారు వన్స్ అగైన్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్ తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి సబిహా.